హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. ఈ రోజు క్లాస్లో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ నేర్చుకుందాము. దీని నుంచి 7 మార్క్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒకటి లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి. నేను ఈ రోజు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవి గన్ షాట్ క్వశ్చన్స్, వాటిలోంచి మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో ఖచ్చితంగా చూడండి. ఈ రోజు వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి. అన్ని సేమ్ ఫార్మాట్లో ఉంటాయి. చూడండి, అన్ని సేమ్ ఫార్మాట్. ఇప్పుడు నేను చెప్తాను, అట్లీస్ట్ మీరు ఆ గివెన్ డేటా అంటే నేను చెప్పే విధంగా అట్లీస్ట్ ఆ సైడ్ హెడ్డింగ్లు పెట్టినా కానీ మీకు 2-3 మార్కులు వస్తాయి. ఓకేనా? చూడండి, మనకు 7 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ ఇవ్వగానే మనం ఏం చేయాలి అంటే దానిలోంచి స్టెప్ 1 మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకి యాక్చువల్గా ప్రూవ్ దట్లలో ఇస్తాడు. ఓకేనా? ప్రూవ్ దట్ అని చెప్పేసి ఇస్తాడు కొన్ని క్వశ్చన్స్. అంటే ఎలా ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా షో దట్, నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో వాటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1 అని పెట్టేసి షో దట్ ఎస్ ఆఫ్ 1 ఇస్ ట్రూ. మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనం ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ అని చూపించాలి. స్టెప్ 1 అది మనం చేయాల్సింది. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేయాలి అంటే ఎస్ ఆఫ్ కే అనేది ట్రూ అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే ఇస్ ట్రూ ఫర్ కే ఈక్వల్ టు కే ఇస్ బిలాంగ్స్ టు ఎన్ అని చెప్పేసి ఇది అజ్యూమ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లోనేమో ఎస్ ఆఫ్ 1 ట్రూ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ స్టెప్లో అజ్యూమ్ చేసుకోవాలి. ఎస్ ఆఫ్ కే అనేది ట్రూ అయితే థర్డ్ స్టెప్లో ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 కూడా ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏమో ఎస్ ఆఫ్ కే అనేది ట్రూ అని అజ్యూమ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లో ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేయాలన్నమాట. అంటే దీన్ని యూజ్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. సో దీన్ని మనం ప్రూవ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో దీన్ని సెకండ్ స్టెప్లో అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేస్తాం. సో ఈ మూడు కనుక మనం ఈ విధంగా మనకి ఈ ఫస్ట్ది ప్రూవ్ చేసి ఈ సెకండ్ దాన్ని అజ్యూమ్ చేసుకొని దాన్ని యూజ్ చేసి థర్డ్ది ప్రూవ్ చేసాం అనుకోండి, ఈ ఫస్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ ఇవి రెండు కనుక మనం ప్రూవ్ చేసినట్టయితే దేర్ఫోర్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్, ఓకేనా, దేర్ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ లాస్ట్కి ఎలా రాయాలంటే ఇవన్నీ ప్రూవ్ చేసినాక దేర్ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఓకేనా, దేర్ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n is belongs to capital N. ఓకేనా? అన్ని న్యాచురల్ నెంబర్స్ కి ఎస్ ఆఫ్ ఎన్ అనేది ట్రూ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ అవుతుందని మనకు తెలుసు. ఎస్ ఆఫ్ కే అనేది ట్రూ తీసుకున్నాం, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 కూడా ట్రూ అయిందంటే అన్నిటికీ ట్రూ అయినట్టే. ఓకేనా? మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ శాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. శాంపుల్ అంటే ఇంకా ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అంటే ప్రీవియస్ ఇయర్ కాదు, గన్ షాట్ క్వశ్చన్ ప్రతి ఒక్కటి. దీనిలో ఉన్న ప్రతి ఒక్కటి మీరు చాలా పేపర్స్ లో చూస్తారు. ఇవి కాకుండా ఇంకా వేరే ఏవి ఎగ్జామ్ లో రావు. కానీ ఫస్ట్ మనం వీటిని చేయడం కంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాము. ఏపీ జీపీ, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, అంటే మన క్వశ్చన్లో అక్కడక్కడ యూజ్ అవుతాయి. ఒకవేళ ఏదైనా మనకి సిరీస్ అనేది 2, 3, 2 ఒకటి, 5 ఒకటి, 8 ఒకటి, 11 ఒకటి ఇలా ఉందనుకోండి. నాకు ఇప్పుడు nth టర్మ్ కావాలి. ఓకేనా? ఇక్కడ ఉన్న nth టర్మ్ ఏంటో నాకు తెలియాలి. 2 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 11 ఉంది, ఇలా ఉంది. nth టర్మ్ అనేది నాకు కావాలి. సో nth టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మనకు చూసినట్టయితే ఏపీలో ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ T1 అనుకుందాం, నెక్స్ట్ టర్మ్ T2 అనుకుందాం, థర్డ్ టర్మ్ T3 అనుకుందాం. T2 మైనస్ T1 చేసినట్టయితే ఎంతైతే వస్తుందో T3 మైనస్ T2 చేసినా కూడా అంతే వచ్చింది అనుకోండి. అంటే దీని నుంచి దీన్ని తీసేసినట్టయితే 3 వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి దీన్ని తీసేసినట్టు అయితే కూడా 3 రావాలి. అట్లా ఏది తీసేసినా కానీ మనకి 3. చూడండి, T2 మైనస్ T1 3 వచ్చింది, T3 మైనస్ T2 3 వచ్చింది. సో ఇవి కనుక మనకు సమానమైనట్టయితే అప్పుడు మనకు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. అలా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఎంత టర్మ్ ఏంటి అని మనం ఎట్లా చెప్తామంటే A ఇంటూ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటాం. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మనకి ఏ ఏంటి, n ఏంటి, డి ఏంటి అంటే nth టర్మ్ కాబట్టి n అలాగే ఉంచుతాం, n మైనస్ 1. ఇక్కడ ఏ ఏంటి అంటే ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అనమాట 2. డి అంటే కామన్ డిఫరెన్స్ ఉంది చూడండి, వీటిలో కామన్ డిఫరెన్స్ అది 3 అనమాట. సో ఏ అనేది 2, డి అనేది 3, అంటే 2 ప్లస్ 3 ఇంటూ n మైనస్ 1 ఇలా రాసేయచ్చు. అది మనకి nth టర్మ్. సో ఇలాంటి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీలో మనకి nth టర్మ్ Tn ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. నేను చెప్పినవి మాత్రం నేర్చుకోండి చాలు. ఓకేనా? సమ్ ఆఫ్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, మనకి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, అవి అవసరం లేదు. మనకు ఈ చాప్టర్కి కావాల్సింది ఇవి రెండే. ఓకేనా? తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా వేరే ఏం ఫార్ములాస్ వాడడం, ఇంతకుముందు నేను చెప్పిన ప్రొసీజర్ మాత్రం వాడతాం. ఇది ఫస్ట్ ట్రూ అని ప్రూవ్ చేస్తాం, తర్వాత దీన్ని అజ్యూమ్ చేసుకొని మళ్ళీ దీన్ని ట్రూ అని ప్రూవ్ చేస్తాం. ఇవి 3 స్టెప్స్ మనం రాయాల్సింది.
ఓకే. లాస్ట్‌కి మనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ ఇది దీనికి ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ ట్రూ అని, దీనికి ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ 2 ఈక్వల్‌గా అని ప్రూవ్ చేసిన తర్వాత లాస్ట్‌కి దేర్‌ఫోర్ బై ఇది చాలా ఈ లైన్ ఖచ్చితంగా రాయాలి. ఇది రాస్తే మనకు ఒక మార్క్ ఉంటది. దీనికి జస్ట్ ఈ లైన్ లాస్ట్‌కి రాసినందుకు ఒక మార్క్ ఉంటది. దేర్‌ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎస్(1) అనేది ట్రూ అయ్యి ఎస్(k) ట్రూ అయితే ఎస్(k+1) కూడా ట్రూ అయిందనుకోండి. అప్పుడు మనకి ఎస్(n) ఈస్ ట్రూ ఫర్ n ఈస్ బిలాంగ్స్ టు n అన్నమాట. సో ఓకేనా? n ఈస్ బిలాంగ్స్ టు ఆల్ న్యాచురల్ నంబర్స్. ఇది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. దీనికి ఒక మార్క్ ఉంటది. జస్ట్ ఇది ప్రొసీజర్. మనం చేస్తుంటే ఒక 2 ఫార్ములాస్ యూజ్ అయితాయి అప్పుడప్పుడు. nth టర్మ్ ఒకవేళ ఇచ్చిన నంబర్స్ అనేవి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే nth టర్మ్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన సిరీస్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నదనుకోండి. అప్పుడు మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. nth టర్మ్ కావాలి అంటే. ఇక్కడ ఏ అంటే తెలుసు కదా ఫస్ట్ టర్మ్. ఆర్ అంటే ఏంటంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తో కామన్ డిఫరెన్స్ ఉంటది కాబట్టి మనం దాన్ని డి అనుకుంటున్నాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కామన్ రేషియో ఉంటది. ఇప్పుడు శాంపిల్ గా మీకు చూపిస్తాను. 3 1 తీసుకుందాం. 1 ఒకటి 3 ఒకటి 9 ఒకటి 27 అలా ఉన్నాయి. ఇప్పుడు నాకు tn అనేది లాస్ట్ nth టర్మ్ అనేది ఇప్పుడు నాకు కావాలి. nth టర్మ్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు నంబర్స్ అనేవి ఒకేసారి పెద్దగా ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి నార్మల్‌గా స్లోగానే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే పెద్దగా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇది మల్టిప్లికేషన్‌కి సంబంధించింది. ఇది అడిషన్‌కి అంటే కామన్ డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ కామన్ రేషియో ఉంటది. సో కామన్ రేషియో ఇది ఏమనుకుంటాం t1 అనుకుంటాం. సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్ ఇలా ఉంటాయి కదా! సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రూవ్ చేయాలంటే t2/t1 చేస్తే ఎంత వస్తదో t3/t2 చేసినా కూడా అంతే వస్తది. అంటే ఇవి రెండింటిని బై చేసామనుకోండి 3 వస్తది. ఇవి రెండింటిని 9/3 చేసినా గాని 3 నే వస్తది. 27/9 చేయండి 3 నే వస్తది. అలా మనకి వీటి నుంచి దీన్ని బై చేసామనుకోండి. దీని నుంచి దీనికి ఇట్లా బై చేసినట్టయితే మనకి t2/t1 ఎంతైతే వస్తదో t3/t2 కూడా అంతే వస్తది కదా! దాన్ని మనం కామన్ రేషియో అంటాం. ఓకేనా? ఏ అంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ టర్మ్. సో మనకి ఎంత టర్మ్ కావాలి అంటే ఏమంటామంటే ఇక్కడ నుంచి మనకు a = 1 అని తెలిసింది. కామన్ రేషియో అనేది 3 అని తెలిసింది. సో ఎంత టర్మ్ ఏమైతది అంటే a × r⁻n−1 a × r అంటే 3 అన్నమాట. 3⁻n−1 ఎంత టర్మ్ కావాలి కాబట్టి n−1 సో ఓవరాల్ గా 3⁻n−1 అంటాం. ఓకేనా? జీపీలో ఉన్నప్పుడైతే మనకు ఈ ఫార్ములా మనం వాడాలి. ఏపీలో ఉన్నప్పుడైతే ఈ ఫార్ములా మనం వాడాలి. ఓకేనా? హెచ్‌పీకి సంబంధించిన క్వెషన్స్ అయితే మనకు రావు. మనకు మెయిన్‌గా వీటిని మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటే వాడతాము. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాము. జాగ్రత్తగా చూడండి ఇంకా 7 మార్క్స్ క్వెషన్ ఒకటి పక్కా వస్తది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మీకైతే ప్రొసీజర్ అర్థమైంది కదా! ఇవి 2 ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు 10th లోనే నేర్చుకొని ఉంటారు. కానీ ప్రొసీజర్ మనకి ఏంటి అంటే స్టెప్ 1 ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ చూద్దాం. మీకే క్లియర్‌గా అర్థమైంది. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వెషన్ ఇలా ఇస్తాడు. షో దట్ అని చెప్పేసి ఇలా ఇస్తాడు. మన ఫార్మాట్ ఇదన్నమాట. ఈ ఫార్మాట్ లో ఉండాలి మనకు సొల్యూషన్ అనేది. సింపుల్ గా మీకు 7 మార్క్స్ ఇస్తాడు. ఈ ఫార్మాట్ చూడంగానే. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము లెట్ s(n) = గివెన్ సిరీస్ అనుకోండి. గివెన్ సిరీస్ ఏంటి అంటే 2 × 3 ప్లస్ 3 × 4 ప్లస్ 4 × 5 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ n టర్మ్స్ అన్నాడు కానీ nth టర్మ్ ఏంటి అనేది మనకి ఇవ్వలేదు. అయితే దీన్ని మనం చూడగానే చెప్పొచ్చు nth టర్మ్ కావాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ కావాలి అంటే ఫస్ట్ టర్మ్ అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్ 1 + 2 ఒకటి ఉంది. నెక్స్ట్ ఆ 1 కి ఒకటేమో 1 ఒకటి యాడ్ అయింది. నెక్స్ట్ 2 ఒకటి యాడ్ అయింది అనమాట. 1 + 1 చేసినట్టయితే 2 వస్తది. నెక్స్ట్ 1 + 2 చేసినట్టయితే 3 వస్తది. ఫస్ట్ టర్మ్ కాబట్టి మనకి ఇక్కడ ఏమైతుంది అంటే nth టర్మ్ కావాలి అంటే n+1 ఒకటి నెక్స్ట్ n+2 ఒకటి ఇలా చేసినట్టయితే మనకి nth టర్మ్ వస్తది. అంతే కదా! ఫస్ట్ టర్మ్ కావాలంటే n దగ్గర 1 పెట్టామనుకోండి 1 + 1 అంటే 2 × 1 + 2 అంటే 3. ఒకవేళ సెకండ్ టర్మ్ కావాలనుకోండి 2 పెట్టామనుకోండి 2 + 1 అంటే 3 2 + 2 అంటే 4 ఇలా మనకి ఇది వస్తది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఏపీని యూజ్ చేస్తేనే వచ్చింది. ఈ అన్నిట్లలో ఫస్ట్ నెంబర్స్ తీసుకోండి. 2 ఒకటి నెక్స్ట్ ఇక్కడ 3 ఒకటి ఇక్కడ 4 ఒకటి అలా ఉన్నాయి. ఓకేనా? ఇది ఒక సిరీస్. నెక్స్ట్ అన్నిట్లలో సెకండ్ ఉన్న నెంబర్స్ తీసుకోండి. 3 ఒకటి 4 ఒకటి 5 ఒకటి ఇది మనం ఇక్కడ రాయనవసరం లేదు. ఓకేనా? జస్ట్ మనం రఫ్లో చేసుకొని రాసుకోవచ్చు. ఎలాంటి వాటికి రాయాలనేది నేను చెప్తా. ఓకేనా? జస్ట్ ఈ క్వెషన్ వచ్చింది అనుకోండి దీనికి రాయనవసరం లేదు పెద్దగా. ఇది చూసినట్టయితే మనకి క్వెషన్ సింపుల్ గా ఈ సిరీస్ ఇక్కడ ఒకటి S1 అనే సిరీస్ S2 అనే సిరీస్ అట్లా అనుకోండి. ఇది మనకు ఒక సిరీస్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కూడా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి a అనేది ఎంత అవుద్ది 2 అవుద్ది. కామన్ డిఫరెన్స్ అనేది 1 అవుద్ది. అంతే కదా! కామన్ డిఫరెన్స్ 1 ఫస్ట్ టర్మ్ వచ్చేసి 2. మనకి ఎంత టర్మ్ కావాలంటే tn = a + n-1 × d. సో a అంటే 2 n-1 అంటే మనకి n అంటే ఏం చేయలేము. d అంటే 1.
సో ఏమైంది 2 ప్లస్ n మైనస్ 1 అవుద్ది, అంటే n ప్లస్ 1 అవుద్ది. సో ఇక్కడ మనకు దీన్ని ఈ ఫస్ట్ ఈ 2లు ఉన్నాయి చూడండి, 2 3 4 వాటి ప్లేస్ లో ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది అంటే n ప్లస్ 1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఏమొస్తుంది అంటే ఇలాగే మనం చేసుకుంటూ పోయాం అనుకోండి, a ఈక్వల్ టు 3 పెడతాము, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 1 పెడతాం, చేసుకుంటూ పోతే మనకి n ప్లస్ 2 వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం రాసాం, n ప్లస్ 1 అని రాసాం, n ప్లస్ 2 అని రాసాం. సో nth టర్మ్ దగ్గర దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇదంతా మీరు రాయనవసరం లేదు, మీరు డైరెక్ట్ గా చూడగానే క్వశ్చన్ చూడగానే అర్థమైపోద్ది. ఫస్ట్ టర్మ్ కి అయితే 2 ఉంది, 3 ఉంది. సో లాస్ట్ ఇక్కడ టర్మ్ కి nth టర్మ్ కి కావాలంటే మనకి ఫస్ట్ టర్మ్ కాబట్టి 1 కాబట్టి ఫస్ట్ టర్మ్ అంటే 1 కి ఇక్కడ ఒకటి యాడ్ చేసాం, ఇక్కడ 2 యాడ్ చేసాం. n కాబట్టి ఒకటి యాడ్ చేసాం, 2 యాడ్ చేసాం, అంతే. డైరెక్ట్ గా సింపుల్ గా చూసి రాసేయచ్చు. ఇది రాయనవసరం లేదు. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఉంది, మనకి 7 మార్క్స్ ఎక్కడెక్కడ వాళ్ళు చెక్ చేస్తారు అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తా. సో మనకి ఎలా రాయాలి అంటే మనం ఈ 2 ఇంటూ 3 ఇంటూ ఇదంతా రాసి n టర్మ్స్ ఇక్కడ nth టర్మ్ అనేది మనం ఏం రాయాలి, n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అని రాసుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11 డివైడెడ్ బై 3. ఓకేనా. ఇది ఇంకా కావాలంటే ఇంకా మీరు క్లియర్ గా ఫర్ ఆల్ n ఈజ్ బిలాంగ్స్ టు n కూడా అని రాసుకోండి, ఏం కాదు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన సిరీస్ ని మనం s ఆఫ్ n అనుకోవాలి. లెట్ ఇచ్చిన సిరీస్ వచ్చేసి s ఆఫ్ n అనుకోవాలి. క్లియర్ కదా ఈ స్టెప్ అయితే. దీనికి ఒక మార్కు. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1 ఏది రాసామో దానికి కూడా ఒక మార్కు, దీనికి కూడా ఒక మార్కు, మిగిలిన మార్క్స్ దీనికి ఉంటాయి. ఓకే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి s ఆఫ్ n అనేది ఈ మనకి ఇచ్చిన సిరీస్ అనుకున్నాం. n టర్మ్స్ అని ఇచ్చాడు, nth టర్మ్ ఏంటో ఇవ్వలేదు కాబట్టి మనం చేసాం. కొన్నిటికి ఇస్తాడు, కొన్నిటికి మనం ఇలా చేసి చెప్పాలి, ఇంకా కొన్నిటికి డైరెక్ట్ ఇక్కడే చేయాల్సి ఉంటుంది. నేను వాటిని కూడా ముందు చెప్తాను. సో నార్మల్గా ఇది ఇలా రాసిన తర్వాత దీనికి ఒక మార్కు కావాల్సినంత మనం రాసేసాం. ఇప్పుడు టు ప్రూవ్ దట్ s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1 అంటే n ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు s ఆఫ్ n అనేది ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే n ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ టర్మ్, ఇక్కడ రైట్ సైడ్ దాంట్లో n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ అన్నమాట. సో LHS ఏమైతుంది అంటే అంతే కదా. ఇప్పుడు s ఆఫ్ 1 అంటే ఇంతవరకు, s ఆఫ్ 2 అంటే ఇంతవరకు, s ఆఫ్ 3 అంటే ఇంతవరకు. ఓకేనా. s ఆఫ్ 1 మనకి కావాలి అంటే ఫస్ట్ టర్మ్ ఒకటి, 2 ఇంటూ 3 చేసినట్టయితే 6. ఓకే. RHS చేయాలంటే RHS లో కూడా మనం n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 ఇంటూ 1 ప్లస్ 6 ప్లస్ 1 డివైడెడ్ బై 3 అంటే మనకి ఎంత అవుద్ది, 6 ప్లస్ ఇక్కడ 11 ఉంది చూడండి, 1 ప్లస్ 6 ప్లస్ 11 డివైడెడ్ బై 3 అంటే మనకి ఎంత అవుతుంది 11 12 అంటే 18 డివైడెడ్ బై 3 అంటే క్యాన్సిల్ చేసినట్టయితే 6. సో చూసారా LHS ఈక్వల్ టు RHS వచ్చిందా. దీని కింద రాయండి, ఇప్పుడు నేను ప్లేస్ లేక నేను ఇక్కడ రాస్తున్నాను. సో దాని కింద ఏం రాయాలి అంటే దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాబట్టి దేర్ఫోర్ S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. ఓకే ఇది అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దీనికి కూడా ఒక మార్కు, దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్కు, 2 మార్కులు వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఈ సెకండ్ స్టెప్ లో అజ్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని k లాగా అజ్యూమ్ చేసుకుంటాం. అంటే s ఆఫ్ n అనేది ట్రూ ఫర్ n ఈక్వల్ టు k. ఇచ్చిన s ఆఫ్ n లో n దగ్గర k పెట్టండి. సో 2 పాయింట్ అజ్యూమ్ అని రాసినా ఏం కాదు, రాయకపోయినా ఏం కాదు, ఎందుకంటే మనం సైడ్ హెడ్డింగ్ లో పెట్టాం కాబట్టి k సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. 2 ఇంటూ 3 పాయింట్ కాదు, 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ kth టర్మ్ ఏమవుద్ది, n దగ్గర k పెడతాం. సో k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 అవుద్ది, విచ్ ఈస్ ఈక్వల్ టు k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 డివైడెడ్ బై 3 అన్నమాట. సో ఈ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో ఇక్కడికి మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి, 1 మార్క్ 2, ఇక్కడ ఒక 1 మార్క్, ఇక్కడ ఒక 1 మార్క్, ఇక్కడికి మొత్తం మీకు 3 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మీరు సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో ప్రతి ప్రాబ్లం అలాగే మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ఎగ్జామ్ లో వచ్చి ప్రతి ప్రాబ్లం ఇలాగే చేయండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని s ఆఫ్ n అని తీసుకోండి, n టర్మ్స్ ఉంటే అక్కడ nth టర్మ్ రాయండి. ఓకేనా. దానికి ఒక మార్క్ ఉంటుంది. s ఆఫ్ 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేయాలి, దానికి ఒక మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అజ్యూమ్ చేసుకుంటాం, జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం అంతే. n దగ్గర k పెట్టాం, అజ్యూమ్ ఆల్రెడీ సైడ్ హెడ్డింగ్ లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఏం రాయలేదు నేను మళ్ళీ అజ్యూమ్ అని. సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే నీట్ గా క్లియర్ గా ఒక్కొక్క స్టెప్ చూసి ఒక్కొక్క మార్కు వాడే కలుపుకుంటూ పోతాడు మనకి. సో n దగ్గర k పెట్టాం, ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం s ఆఫ్ n ఆఫ్ అంటే అదే s ఆఫ్ k ప్లస్ 1, s ఆఫ్ n వేర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 అంటే s ఆఫ్ k ప్లస్ 1 అనేది ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడం కోసం మనకి n ఈక్వల్ టు k ప్లస్ 1 అన్నాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ k ప్లస్ 1th టర్మ్ మనకు కావాలి. మనకి యాక్చువల్గా kth టర్మ్ తెలుసు, nth టర్మ్ తెలుసు అంటే kth టర్మ్ తెలుసు, ఇదే కదా nth టర్మ్. సో kth టర్మ్ కావాలంటే ఇది మనకి kth టర్మ్. సో k ప్లస్ 1th టర్మ్ కావాలి అంటే n దగ్గర k ప్లస్ 1 పెట్టాలి. సో ఇక్కడ మనం ఇంకొక చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, ఎట్లా టు ఫైండ్ k ప్లస్ 1th టర్మ్.
సేమ్ ఇలాగే సేమ్ ప్రొసీజర్ మీరు రాయాలి. టు ఫైండ్ k ప్లస్ 1th టర్మ్ అని రాసేసి k ప్లస్ 1th టర్మ్ మనకి ఎట్లా వస్తుంది, n దగ్గర k ప్లస్ 1 పెట్టాలి. సో k ప్లస్ 1 ప్లస్ 1 నెక్స్ట్ ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 2 n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసా. సో k ప్లస్ 1th టర్మ్ ఏమవుతుంది మనకి ఇప్పుడు k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ఇదేనా k ప్లస్ 1th టర్మ్. సో ఇప్పుడు వచ్చిన ఈ k ప్లస్ 1th టర్మ్ ఏదైతే ఉందో ఈ k ప్లస్ 1th టర్మ్ ని మనం యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దాము అంటే యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ అన్ని ఇలాగే ఉంటాయి కదా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని దీనికి కాపీ రైటింగ్ రాసినట్టు రాసుకుంటూ పోవడమే. సో యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ యాడ్ చేసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ అంటే మనకి క్వశ్చన్ ఉంది చూడండి, ఈ క్వశ్చన్ కాకపోతే మనం కేలలో రాస్తున్నాం కాబట్టి సరే ఇది తీసుకోండి, కేలలో మనం రాస్తున్నాం కదా, ఏదైనా ఏం కదా, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేలలో రాసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ k ప్లస్ 1th టర్మ్ యాడ్ చేయాలి అంటే ఇది, ఓకేనా. ఇది యాడ్ చేసేసి దానికి ఏమైతే వస్తుందో రైట్ సైడ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS రెండు ఈక్వల్ గా రావాలి. ఒకవేళ మీకు ఇప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ LHS ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకా ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ లో మనం LHS తీసుకుందాం. LHS ఈజ్ ఈక్వల్ టు మనం వీటన్నిటిని రాసుకుంటూ పోదాం. 2 into 3 plus 3 into 4 2 into 3 plus 3 into 4 plus 4 into 5 ఇలాగే ఉన్నాయి కదా అండ్ సో ఆన్ ప్లస్ ఎంతవరకు 4 into 5 ఇలా n plus 1 అంటే k తోని మనం k తోని రాస్తున్నాం కాబట్టి k plus 1 into k plus 2 k plus 1 into k plus 2 రాసాము. ఇది మనకు kth టర్మ్, k ప్లస్ 1th టర్మ్ యాడ్ చేయాలి కదా దీనికి, kth టర్మ్ వరకే ఇది మనకి చూసారు కదా, kth టర్మ్ వరకే ఇది. k ప్లస్ 1th టర్మ్ బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ మనకి k ప్లస్ 1th టర్మ్ అంటే దీన్ని యాడ్ చేయాలి. k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ప్లస్ పెట్టాను. సో k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. సో లెఫ్ట్ సైడ్ అయితే నేను యాడ్ చేశాను, రైట్ సైడ్ తర్వాత యాడ్ చేద్దాం. k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. ఓకే, లెఫ్ట్ సైడ్ LHS సైడ్ యాడ్ చేశాను, రైట్ సైడ్ తర్వాత యాడ్ చేసి చెక్ చేద్దాం రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేవా అనేది. సో ఇప్పుడు యాడ్ చేసినాక మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ మనకి సెకండ్ ఈక్వేషన్ ఉంది చూడండి, సేమ్ ఈ సిరీస్ మొత్తం ఉంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 అంటే ఇంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే k ప్లస్ 1th టర్మ్ యాడ్ చేసామో దాన్ని పక్కకు పెట్టి ఈ మొత్తం ప్లేస్ లో మీరు దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 డివైడెడ్ బై 3, ఓకేనా. ఈ మొత్తం ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం అంతే కదా, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 డివైడెడ్ బై 3 అని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ దీన్ని యాడ్ చేయండి, ఈ మొత్తం ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇంకేముంది k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 అనేది ఉంది, ఓకేనా. ఇది ఎక్కడ నుంచి సిన్స్ ఈక్వేషన్ 1 నుంచి ఎప్పుడైనా మీరు ఇది LHS లో ఫస్ట్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి సిన్స్ ఈక్వేషన్ 1 అని రాయండి. ఇది రాసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేసి మనం RHS కి సమానంగా అయ్యే విధంగా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు RHS ఏంటి యాక్చువల్ గా మరి కిందికి అవుతుంది కదా, కింద మనం ఇంకా కొంచెం రాయాల్సి ఉంటుంది, కొంచెం పైకే రాస్తున్నాను. సో మనము RHS అసలు ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, అది దేనికి ఈక్వల్ వస్తుంది అని ప్రూవ్ చేయాలంటే n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో k ప్లస్ 1 ఇంటూ మన గోల్ ఇదన్నమాట, మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. ఏది ఏమైనా మనకు ఆన్సర్ ఇది ఏదో వచ్చి కలిగమిలిగా చేసేసి లాస్ట్కి ఇది వచ్చినట్టు ఇక్కడ రాస్తే చాలు, LHS RHS అంటే హెన్స్ ప్రూవ్డ్ అంటారు. సో మనం అలా చేయాలి, మనకు రాకపోయినా కానీ మనం అలా చేయాలి వచ్చేటట్టుగా. సరే చూద్దాం, ఫస్ట్ RHS మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసాము. సో k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ k ప్లస్ 1 నెక్స్ట్ ప్లస్ 11 డివైడెడ్ బై 3 ప్లస్ 11 డివైడెడ్ బై 3. ఇక్కడ ముందు ఏంటి ఇంతేనా, n ఇంటూ ఇది మొత్తం ఇక్కడ వరకు వచ్చింది. సో మనం దీన్ని ఒకసారి మల్టిప్లై చేసి చూద్దామా, ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా, ఇది అది రెండు ఈక్వల్ గా వస్తాయని ప్రూవ్ చేయాలి ఫైనల్ గా, అంతే మనం చేయాల్సింది. సో ఏం చేద్దామంటే ఇక్కడ k ప్లస్ 1 ఉంది, దీన్ని మల్టిప్లై చేసేద్దామా అంతే కదా. ఇక్కడ ఒక k ప్లస్ 1 ఉంది, k ప్లస్ 1 ఈ k ప్లస్ 1 అనేది బయట ఉంది, నెక్స్ట్ ఇదంతా లోపల ఉంది. దీనిలోంచి కూడా మొత్తం చేసాక ఒక k ప్లస్ 1 ని బయటికి తీద్దాం దీనికి ఉండే విధంగా, దీన్ని ప్యారలల్ చేసుకుంటూ పోతే మనకు కొంచెం సింపుల్ గా ఉంటుంది. లేకపోతే మీరు ఉన్నదన్నట్టుగా ఈ స్టెప్ 3 అనేది మీరు బట్టి పెడతారన్నా బట్టి పెట్టేసేయండి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ 3ని మల్టిప్లై చేద్దాం. సో 3ని మల్టిప్లై చేస్తే ఏమైతుంది 3 ఇంటూ దీని దగ్గర k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 ని మనం ఏం చేయలేం అట్లనే రాసేయాలి, k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 ఇక్కడ ప్లస్ దీన్ని కంపేర్ చేసుకుంటే రెండిట్లలో కింద 3 ఉంది, పైన ఉన్నదాన్ని మనం సెట్ చేయాలి. ఇక్కడ మనకి దీన్ని కొంచెం ఈ బ్రాకెట్ ని వేరే పెద్దగా రాసుకుందాం, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు క్లియర్ గా ఉండడం కోసం.
ఈ k+1 అనేది మొత్తం ఇంటూ అవుతుంది. సో దీనిలోంచి కూడా ఒక k+1 బయటికి తీసి మిగిలింది ఇట్లా ఉంటుందో లేదో చూద్దాం. సో k+1 బయటికి తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని మల్టిప్లై చేయాల్సిందే కదా, మల్టిప్లై చేయాల్సిందేనా. సో చూద్దాము, k తో దీన్ని మల్టిప్లై చేసినట్టయితే ఏమవుతుంది, k³ ప్లస్ 6k² ప్లస్ 11k ప్లస్ దీనికి మల్టిప్లై చేసినట్టయితే k² కదా. సో ఏమవుతుంది అంటే 3k² అవుద్ది. ఓకేనా, 3k² ప్లస్ ఇది రెండింటిని యాడ్ చేస్తే 5k అవుద్ది. ఈ 3 తో మల్టిప్లై చేస్తే 15k అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ 6 అవుద్ది, 6 × 3 అంటే 18 అవుద్ది. సో దీన్ని మళ్ళీ ఇంకొకలా ఎట్లా రాసుకోవచ్చు, ఇంకొక స్టెప్ రాసుకోవచ్చు మనం దీన్నే. సో ఏమవుతుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది k³ ప్లస్ k² లకు సంబంధించిన ఏమున్నాయి 9k² ఉంది. నెక్స్ట్ వచ్చేసి k లకు సంబంధించిన 27k ఉంది, 26 కదా 26k ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 18 ఉంది, డివైడెడ్ బై ఎంత 3 ఉంది. సో ఇక్కడ ఓకే, LHS అనేది మనకి ఇది వచ్చింది. మరి RHS ని దానికి ఈక్వల్ అయ్యే విధంగా మల్టిప్లై చేస్తే అయిపోద్ది కదా. సరే మల్టిప్లై చేసేసి చూద్దాం. k+1 అనేది బయట ఉంది, దాన్ని అలాగే ఉంచుతాము. లేకపోతే దీనిలోంచి k+1 కామన్ తీయడానికి ట్రై చేసినా కూడా ఓకే. ఓకేనా. సో ఇక్కడ మనకి k+1 ఫస్ట్ బయట ఉంది, దీన్ని మల్టిప్లై చేసినట్టయితే a² ప్లస్ 2ab ప్లస్ b² ప్లస్ 6k ప్లస్ 6 ప్లస్ 11 డివైడెడ్ బై ఎంత 3 ఉంది. సో ఇంకా దీన్ని ఏమైనా చేయొచ్చా, k+1 అనేది ఫస్ట్ బయట అలాగే ఉంచుదాము. దీన్ని సింప్లిఫై చేద్దాం, లోపల ఉన్న దాన్ని. ఏమైతుంది k², 2k ఉన్న 6k అంటే 8k అవుద్ది, 8k. నెక్స్ట్ 6 ఇది 7 అన్నట్టు. సో 12 ప్లస్ 6 అంటే ఎంత అవుద్ది 18 అవుద్ది. 18 డివైడెడ్ బై ఎంత ఉంది 3 ఉంది. సో దీనికి దానికి కొంచెం సెట్ అవుతుంది. మీరు చూసినట్టయితే ఈ k+1 కూడా మల్టిప్లై చేసినట్టయితే RHS కి సమానం అవుద్ది. సో చూద్దాము, RHS కి సమానం అవ్వాలంటే ఫస్ట్ k తో మల్టిప్లై చేద్దాం, తర్వాత 1 తో కూడా మల్టిప్లై చేద్దాం. k తో మల్టిప్లై చేస్తే k³ ప్లస్ 8k² ప్లస్ 18k, k³ ప్లస్ 8k² ప్లస్ 18k. మీరు ఫ్యాక్టరైజేషన్ తీయడం మీకు సెట్ అయినా అంటే యాక్చువల్గా ఫ్యాక్టరైజేషన్ తీస్తే రెండు సమానం అవుతాయి, కానీ ఫ్యాక్టరైజేషన్ చేయడం కొంచెం మీకు కష్టం అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ విధంగానే ఫాలో అవ్వండి, అదే కొంచెం బెటర్. k తో మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ 1 తో మల్టిప్లై చేసినట్టయితే ఏమవుతుంది ప్లస్ k² ప్లస్ 8k ప్లస్ 11 డివైడెడ్ బై ఎంత ఉంది 3 ఉందా, 3 ఉంది. సో మల్టిప్లై చేసాము. ఇప్పుడు ఏమైతే k³ ప్లస్ k² ఏమున్నాయి 9k². చూసారా పైన ఇది రెండు సెట్ అవుతున్నాయి, ఈక్వల్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 18k మళ్ళీ ఒక 8k అంటే 26k. చూసారా ఈక్వల్ వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి ఏముంది 1 తో మనం మల్టిప్లై చేసినప్పుడు 18 కదా, ఇది ఫ్లోలో 11 అని రాసేసా. సో ఇట్లా మనకి తక్కువైనా కానీ చెప్పాను కదా, మనం ఓవరాల్ గా రెండు సేమ్ వచ్చే విధంగా సెట్ చేయాలి. అక్కడ పైన 18 కింద డివైడెడ్ బై 3. సో LHS RHS రెండు ఈక్వల్ గా వచ్చాయా. ఇప్పుడు మీరు లాస్ట్ స్టెప్ ఏం రాయాలి అంటే therefore LHS is equal to RHS అంటే మళ్ళీ therefore S of n is true for, అసలు మన థర్డ్ స్టెప్ ఏంటిది, S of n is true for n equal to k+1 అని ప్రూవ్ చేయడమే కదా. ఓకే, ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టెప్, దీనికి ఒక మార్క్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీనికి ఒక మార్క్ 1, దీనికి ఒక మార్క్ 2, నెక్స్ట్ 3, ఇంతవరకు 3 మార్క్స్ వచ్చేసాయి కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ప్రూఫ్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో LHS ఈక్వల్ RHS అని ఇంతవరకు చేసేంత వరకు మళ్ళీ 3 మార్క్స్, 6 మార్క్స్ అయ్యాయి కదా. 7th మార్క్ ఇప్పుడు మనం చేసేది ఏం చెప్పాను, therefore by principle of mathematical induction, మంచిగా మొత్తం రాయాలి, నా ప్లేస్ లోకి రాస్తున్నా. therefore by principle of mathematical induction S of n is true for all అని రాసేయండి. ఇలా ఫర్ అని రాసినా ఏం కాదు, లేకపోతే ఫర్ ఆల్ అని రాసినా ఏం కాదు. S of n is true for all n is belongs to capital N. ఇలా రాసినట్టయితే ఇంకా మీకు 3 మార్క్స్ 7 మార్క్స్ పడిపోతాయి ఎటు పోకుండా. క్లియర్గా అర్థమవుతుందా. ఏ క్వశ్చన్ అయినా ఇలాగే చేయాలి. మనం చేయాల్సింది ఏంటంటే ఫైనల్ గోల్ LHS కి k+1 టర్మ్ యాడ్ చేయాలి, RHS కి అంటే క్వశ్చన్ లో మనం n దగ్గర k+1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి, దాంట్లో n దగ్గర ఇది మనకి n దగ్గర k+1 సబ్స్టిట్యూట్ చేయాలి. అదేమో మనకు RHS కింద వస్తుంది. అది ఎంతైతే వస్తుందో లెఫ్ట్ సైడ్ మనం k+1 టర్మ్ యాడ్ చేసి దీని మీదనే యాడ్ చేస్తాం. సో అది ఇది రెండు ఈక్వల్ గా వచ్చేటట్టు పట్టుకురండి. ఈక్వల్ గా రాకపోయినా కానీ ఏదైనా ఒకటి చూసి మీకు కరెక్ట్ గా చేసింది RHS LHS ఉంటాయి కదా, అదే తీసుకుపోయి అక్కడ కూడా రాయండి, రెండు సమానం అనేది సెట్ అయిపోద్ది అంతే. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాము, మీకు చాలా క్లియర్ గా అర్థమైపోద్ది, సింపుల్ అసలు యాక్చువల్ గా. లెట్ S of n ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనకి nth టర్మ్ అనేది ఇవ్వలేదు కదా, కానీ ఇక్కడ 1 అని ఇచ్చాడు. సో మనం ఫస్ట్ అయితే రాద్దాము, ఏం కాదు 1 × 2 × 3 ప్లస్ 2 × 3 × 4 ప్లస్ 3 × 4 × 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nth టర్మ్ అనేది మనకి ఏమవుద్ది అంటే nth టర్మ్ ఫస్ట్ టర్మ్ లో 1 ఉంది అంటే nth టర్మ్ లో n ఉంటుంది.
ఫస్ట్ టర్మ్లో 2 ఉంది అంటే nth టర్మ్లో n+1 ఉంటుంది. ఫస్ట్ టర్మ్లో 3 ఉంది అంటే nth టర్మ్లో n+2 ఉంటుంది. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ n+1 ఇంటూ n+2 ఇంటూ n+3 డివైడెడ్ బై 4 అన్నమాట. ఓకేనా, లెట్ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా మనం క్లియర్గా ఫర్ ఆల్ n ఇస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఇది మనకి యాక్చువల్గా ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ 1లో మనం చేయాల్సింది ఏంటి అంటే స్టెప్ 1లో ఏం చేయాలంటే టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ n ఇస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1 అని చేయాలి. సో n ఈక్వల్ టు 1 దగ్గర అంటే ఫస్ట్ టర్మ్ LHS ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 చేసినట్టయితే 6 అయింది. RHSలో ఏమైతుంది మరి n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ఇంటూ 1+1 ఇంటూ 1+2 ఇంటూ 1+3 డివైడెడ్ బై 4. సో ఏమైతుంది ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 డివైడెడ్ బై 4 అంటే 24/4 అన్నట్టు. అంటే క్యాన్సిల్ చేసినట్టయితే ఎంత వస్తుంది 6 వచ్చిందా. సో LHS ఈక్వల్ టు RHS వచ్చిందా. ఇక్కడ మనం ఏం చేయాలి therefore LHS is equal to RHS. ఓకేనా, ఈ స్టెప్ లోనే ఇది కూడా. ఓకేనా, ఇది వద్దు ఇట్లనే బాగుంది కదా. therefore LHS is equal to RHS. therefore S of n is true for n is equal to 1 అన్నమాట. n equal to 1 అప్పుడు S of n అనేది ట్రూ అని క్లియర్ గా ఇలా రాసేసాం. నెక్స్ట్ వచ్చేసి assume that S of n is true for n equal to k అంటే n దగ్గర k పెట్టేసండి. 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 4 into 5 into 6 plus and so on ఉంది కదా, ప్లస్ k into k plus 1 into k plus 2 is equal to k into k plus 1 into k plus 2 into k plus 3 డివైడెడ్ బై ఎంత 4 అన్నమాట. సో ఇలా మనం అజ్యూమ్ చేసుకొని దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. ఓకేనా, అజ్యూమ్ చేసుకుంటున్నాం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3లో మనము k+1th టర్మ్ ఫైండ్ అవుట్ చేసి LHSకి RHSకి యాడ్ చేయాలి. ఫస్ట్ టు ఫైండ్ k+1th టర్మ్ అని చిన్నగా దీనిలో సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా, టు ఫైండ్ k+1th టర్మ్. సో k+1th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే kth టర్మ్ లో k+1 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. kth టర్మ్ ఇదే కదా, ఇక్కడ k+1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అంటే nth టర్మ్ లో అయినా k+1 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ k దగ్గర k+1 అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయింది. n దగ్గరనే k+1 పెడదాం. k+1 ఇంటూ మళ్ళీ k+1+1 అంటే k+2 అని రాద్దాం. నెక్స్ట్ k+3 అని రాద్దాం. ఓకే, ఇదే కదా k+1th టర్మ్ వచ్చేసి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, యాడింగ్ k+1th term on both sides. 1th term on both sides అని రాసేసి ఇప్పుడు ఇంకా ఉంది. సో నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దాము. LHS సైడ్ ఏం చేయాలి, అక్కడ పడదు కదా యాక్చువల్గా, ఇక్కడ సగం సగం రాయడం ఎందుకని క్లియర్ గా నెక్స్ట్ పేజ్ లో చెప్తున్నాను. LHS ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకు ఉన్నదంతా 1 into 2 into అంతా ఇక్కడ వరకు రాసుకుంటూ పోయి k+1th టర్మ్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. సో 1 2 2 2 3 4 5 అలాగే k into k+1 into k+2 నా 1 2 3 2 3 4 ప్లస్ 4 1 తోటి 2 తోటి ఒక స్టార్ట్ అయింది. నెక్స్ట్ 3 తోటి స్టార్ట్ అవుతుంది కదా. సో 3 into 4 into 5 ఇక ఓకే అలా అలా పోయేసి k into k+1 into ఏంటి k+2. ఓకే, దీనికి ఇంకా ఎక్స్ట్రా మనం k+1th టర్మ్ యాడ్ చేయాలి కాబట్టి k+1 into k+2 into k+3. ఓకేనా, ఏం చేశాను అర్థమైందా క్లియర్ గా చూడండి మీరే కావాలంటే. ఇది మొత్తం రాసాం k into k+1 into k+2 వరకు మనం రాసేసాం. అక్కడ k+1th టర్మ్ యాడ్ చేసాం. k+1th టర్మ్ అంటే ఏమొచ్చింది k+1 k+2 k+3 వచ్చింది, దాన్ని యాడ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మొత్తం ప్లేస్ లో ఈ k+1th టర్మ్ అట్లా నుంచి ఈ kth టర్మ్ వరకు మొత్తము సెకండ్ ఏదైతే స్టెప్ 2 ఉందో దాన్ని మనం వాడాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ వాడాలి. k into k+1 into k+2 అది రాసేసి వాడాలి. k into k+1 into k+2 into k+3 అంతేనా, డివైడెడ్ బై 4 24 డివైడెడ్ బై 4 అంతే కదా. k into k+1 రాసాం, k+2 k+3 రాసాం, డివైడెడ్ బై 4 అని రాసాం. నెక్స్ట్ దీన్ని యాడ్ చేస్తాము, సిన్స్ ఈక్వేషన్ 1 అని చెప్పి రాస్తాము. సో దీన్ని యాడ్ చేసేది కూడా రాద్దాము. ఎంత అయింది k+1 into k+2 into k+3. ఒకవేళ ఇది కనుక మీకు ఎగ్జామ్ లో వచ్చింది అనుకోండి, ఈ సెకండ్ క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామ్ లో వచ్చింది అనుకోండి, మీరు లక్ అన్నమాట. చాలా సింపుల్. ఇంతకుముందు ఇది మనకి LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇక్కడ అలా ఇబ్బంది పడని అవసరం లేదు. ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చింది అనుకోండి, సింపుల్ గా ఒక ఎంత టర్మ్ ఒకటి మీరు కనుక్కోవాలి, ఎలాగో చూడగానే రాసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు.
కానీ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసేటప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే అలాంటి ఇబ్బంది ఏం పడనవసరం లేదు. ఎందుకంటే చూడండి, ఎల్హెచ్ఎస్ మనం చేస్తున్నాం కదా, మనకు ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, ఆర్హెచ్ఎస్కి సమానం అని ప్రూవ్ చేయాలి. ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఒకసారి రాసుకుందామా. ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది, n దగ్గర k+1 పెడతాం కదా, సో k+1, నెక్స్ట్ వచ్చేసి k+1 మళ్ళీ +1, అంతే కదా. k+1 ఏది క్వశ్చన్, k+1 మళ్ళీ +1, k+1 +2 అనమాట. నెక్స్ట్ వచ్చేసి k+1 +2, నెక్స్ట్ వచ్చేసి k+1 +3 డివైడెడ్ బై ఎంత ఉంది, 3 ఉందా, 4 డివైడెడ్ బై 4 ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని చూడండి, సింపుల్ గా మనకి ఏమొస్తుంది, k+1 ఇంటూ k+2 ఇంటూ k+3 ఇంటూ k+4 డివైడెడ్ బై 4. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిందే. సో ఇది చూడండి సేమ్ ఇక్కడ ఎంత సింపుల్ గా వస్తుందో చూడండి. మనకి దీని ఎల్సిఎం తీసామనుకోండి, కింద 4 ఓకే సెట్ అయిపోయింది. న్యూమరేటర్ లో చూసినట్టయితే k ఇంటూ k+1 ఇంటూ k+2 ఇంటూ k+3. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ఈ 4తో ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, +4 ఇంటూ k+1 ఇంటూ k+2 ఇంటూ k+3. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందా, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్ లో k+1 ఉంది, k+2 ఉంది, k+3 ఉంది. సెకండ్ టర్మ్ లో కూడా k+1 ఉంది, k+2 ఉంది, k+3 ఉంది. సో దాన్ని మనం కామన్ తీసేయచ్చు కదా. కామన్ తీసినట్టయితే k+1 ఇంటూ k+2 ఇంటూ k+3ని కామన్ తీసినట్టయితే కింద 4 అలాగే ఉంది, ఏం చేయలేదు. ఇంకేం మిగులుతుంది, ఇక్కడ k ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, అంతే కదా. k+4 చూసుకోండి, ఎల్హెచ్ఎస్ ఏదైతే వచ్చిందో ఆర్హెచ్ఎస్ సేమ్ టు సేమ్ అదే వచ్చింది. ఇక్కడ మనం మల్టిప్లై చేసి ఏదేదో ఏం చేయలేదు, జస్ట్ ఉన్నదన్నట్టుగా అలా చేసాం, ఇలా చేసాం, ఉన్నదన్నట్టుగా వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, లాస్ట్ స్టెప్ లో therefore LHS is equal to RHS hence proved అని చెప్పేసి దానిలో రాస్తాం, వేరే వేరే వాటిలో రాస్తాం. ఇక్కడ కూడా hence proved అని రాయొచ్చు, కానీ ఇంకా మంచి క్లియర్ అట్రాక్షన్ లాగా ఉండాలంటే therefore LHS equal to RHS, therefore S of n is true for n is equal to k+1. ఇంతకుముందు నేను అదే రాసానా, వేరే ఏదైనా రాసానా, S of n is true for n equal to k+1 అదే రాసాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము, therefore by principle of mathematical induction, ఇది లాస్ట్ కి ఖచ్చితంగా రాయాలి. therefore by principle of mathematical induction S of n is true for all n is belongs to capital N. ఇలా రాసినట్టయితే ఫస్ట్ లైన్ ఒక మార్కు, ఇక్కడ మీరు చేసిన దానికి 3 మార్కులు, ఆ ఎన్క చేసిన దానికి ఇంకొక 3 మార్కులు, మొత్తం 7 మార్క్స్ ఇలా వస్తాయి. ఇంకెక్కడ మీకు మార్క్స్ తీసే ఎక్కడైనా మార్క్ కట్ చేసే ఛాన్స్ ఉందా దీనిలో, చూడండి అస్సలు లేనే లేదు కదా. ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ ఏదైనా కానీ ఇంతే, అన్నిటికీ సేమ్ ప్రొసీజర్, జస్ట్ మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసే దగ్గర మాత్రమే కొంచెం రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత టైం కనుక్కునే దగ్గర కూడా జాగ్రత్తగా కనుక్కోవాలి. అన్నిటికీ 1/1/1/1 అన్నిటికీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఎంత టర్మ్ ఇచ్చేసారు కదా, ఇంకా మనం డైరెక్ట్ గా రాసేసుకుంటే అయిపోద్ది. సో లెట్ S of n equal to 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus and so on plus 1/2n minus 1 into 2n plus 1 is equal to n/2n plus 1 for all n is belongs to capital N అనుకున్నాం. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ మనం ఎందుకు రాస్తున్నాం అంటే దాన్ని మనం S of n అనుకుంటున్నాం. లెట్ S of n equal to ఇది అని అనుకున్నాం. అంటే ఇప్పుడు S of n అని ఎందుకు అనుకున్నాం, S of n equal to true, S of n అనేది true for n equal to 1. అంటే మనం ప్రతి చోట క్వశ్చన్ అంతా రాయకుండా S of n అని రాసుకోవడం కోసం ఫస్ట్ అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాము, LHS ఈక్వల్ గా ఉంటుంది అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, LHS ఈక్వల్ గా ఉంటుంది అని ఫస్ట్ టర్మ్ అంటే 1/1 into 3 is equal to 1/4. ఓకే, LHS ఇది. RHS కావాలంటే n దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1. సో 1 divided by 2 plus 1, అంతేనా. ఇక్కడ మనకి రెండు సమానం లేకపోతే అక్కడే మీకు డౌట్ వచ్చేసేయాలి. 1 into 2 ఎంత, 1 into 3 ఎంత, 3. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 1/3 అవుతుంది. therefore LHS is equal to RHS వచ్చిందా మరి. అలా రాకపోతే మీరు ఏదో చిన్న మిస్టేక్ చేసినట్టు చెక్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా, LHS is equal to RHS వచ్చింది కాబట్టి therefore S of n is true for n is equal to ఎంత, 1. ఓకే, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, n దగ్గర మనం k పెడతాం. 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5
1/5 into 7 plus and so on plus 1/2k minus 1 into 2k plus 1 అంతేనా ఈజ్ ఈక్వల్ టు k డివైడెడ్ బై 2k plus 1. ఓకే, ఇది మనం అజ్యూమ్ చేసుకున్నాం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి k plus 1th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ థర్డ్ స్టెప్ లో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే టు ఫైండ్ k plus 1th టర్మ్ అని రాసుకోవాలి. ఓకేనా, టు ఫైండ్ k plus 1th టర్మ్. సో ఇప్పుడు k plus 1th టర్మ్ మనకి ఎట్లా వస్తుంది అంటే n దగ్గర k plus 1 పెడితే వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత టర్మ్ ఏదైతే ఉందో ఇదే కదా ఎంత టర్మ్ ఆల్రెడీ మన క్వశ్చన్ లో ఇచ్చేసాడు. సో దీనిలో n దగ్గర k plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into k plus 1 minus 1 నెక్స్ట్ 2 into k plus 1 plus 1. కొంచెం బ్రాకెట్ లో అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలి అనమాట. నెక్స్ట్ ఏంటి 1 డివైడెడ్ బై 2 తో దీన్ని మల్టిప్లై చేసినట్టయితే 2k plus 2 minus 1 అన్నమాట. నెక్స్ట్ 2 తో దీన్ని మల్టిప్లై చేస్తే 2k plus 2 plus 1 అన్నమాట. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏమైతుంది విచ్ ఈస్ ఈక్వల్ టు 1/2k plus 1 ఒకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2k plus 3 ఒకటి అయింది. అంతేనా, 2k plus 1 ఒకటి 2k plus 3 ఒకటి. సో k plus 1 టర్మ్ ఏదైతే వచ్చిందో దీన్ని యాడింగ్ k plus 1 అని బోత్ సైడ్స్ మనం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ యాడింగ్ k plus 1th term on both sides. ఓకేనా, యాడింగ్ k plus 1th term on both sides. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి LHS తీసుకుంటాము. LHS ఏదైతే ఉందో మనకి ఇంతకు ముందు ఇదంతా తీసుకుంటాం కదా, దీనికి k plus 1th term యాడ్ చేస్తాం. సో 1/1 into 3 plus 1/3 into 5 అన్నిటికీ ఇదే సేమ్ కాపరేటింగ్ లెక్క రాసుకుంటూ పోవడమే. ఈ LHS RHS ఈక్వల్ అని ప్రూవ్ చేయడం ఒక్కటే చిన్న డిఫరెన్స్. ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ kth టర్మ్ ఏంటి మరి ఇంతకు ముందు kth టర్మ్ చూసాం కదా 1/2k minus 1 2k plus 1 2k minus 1 into 2k plus 1. ఇక్కడ k plus 1th టర్మ్ యాడ్ చేయాలి కదా, ఏంటి మరి 1/2k plus 1 2k plus 3 2k plus 1 into 2k plus 3. ఇది దేనికి ఈక్వల్ అని చేయాలో దాన్ని కూడా ఒకసారి రాసుకుందాం మనం. RHS ఈజ్ ఈక్వల్ టు RHS అంటే ఎన్ని దగ్గర k plus 1 పెట్టాలి. పైన k plus 1 కింద వచ్చేసి పైన వచ్చేసి k plus 1 కింద వచ్చేసి 2 into నే కదా k plus 1 మళ్ళీ ప్లస్ 1 k plus 1 మళ్ళీ ప్లస్ 1 అంటే మనం కింద ఇలా RHS ఏమొచ్చేలాగా ప్రూవ్ చేయాలి అంటే 2k plus 2 plus 1 అంటే ఏమవుతుంది మరి ప్లస్ 3 అవుతుంది కింద. సో k plus 1 డివైడెడ్ బై 2k plus 3 ఇలా వచ్చే విధంగా మనం ట్రై చేయాలి. ఏదేమైనా మనం LHS లాస్ట్ కి రాయాలి అంతే ఫైనల్ గా. సో ఏం చేద్దాము ఫస్ట్ దీని ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా, దేన్ని ఇక్కడ ఈక్వేషన్ 1 ని k/2k plus 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. k డివైడెడ్ బై 2k plus 1 అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ప్లస్ 1 ఇక్కడ ఏముంది 2k plus 1 into 2k plus 3. ఓకేనా, సిన్స్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఇలా చేసాము. సో ఇప్పుడు మనం దీన్ని ఈక్వల్ గా వచ్చేటట్టుగా చూడాలి అంటే ఏం చేద్దామో ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మల్టిప్లై చేయడం కొంచెం కింద ఒకటేసారి 2k plus 1 మొత్తం నుంచి 2k plus 1 బయటికి తీసేయచ్చు కదా, బయటికి తీసేయచ్చా మొత్తం నుంచి 2k plus 1 బయటికి తీసేయచ్చు. సో లేకపోతే డైరెక్ట్ గా LCM అయినా తీయచ్చు. చూద్దాం ఏం చేద్దాం, ఎలా చేసినా ఏం కాదు. సో 2k plus 1 అనేది 2k plus 1 అనేది ఒకటి ఉంచాం, ఇంకొకటి 2k plus 3 అనేది ఒకటి ఉంచాము. సో ఇక్కడ 2k plus 1 లేదు కాబట్టి k కి ఇది మల్టిప్లై అయిపోతుంది. సో ఏమైతుంది అంటే k into 2k plus 3 అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏముండదు, జస్ట్ 1 మాత్రమే ఉంటుంది ఎందుకంటే మొత్తం ఇలాగే ఉంది కాబట్టి. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేసుకొని రెండు ఈక్వల్ అని వచ్చేటట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేద్దాము అంటే 2k² అంతే కదా 2k² నెక్స్ట్ ప్లస్ 3k plus 1 డివైడెడ్ బై కింద ఏమొచ్చింది 2k plus 1 into 2k plus 3. సో ఇప్పుడు చూడండి మనకి ఇది అది ఈక్వల్ గా ప్రూవ్ చేయాలి అంటే కింద 2k plus 3 ఉంది, అక్కడ కూడా 2k plus 3 ఉంది, జాగ్రత్తగా చూడండి. కానీ మనం చూసినట్టయితే ఇక్కడ 2k plus 1 లేదు, కానీ ఇక్కడ 2k plus 1 ఉంది. పైన దాన్ని 2k plus 1 వచ్చే విధంగా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఆలోచించండి అలా ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలో ఆలోచించండి. 2k plus 1 నెక్స్ట్ ఇంకా దేంతో మల్టిప్లై చేసి ఇది వస్తుందో చూడండి. 2k² అంటే ఫస్ట్ ఒకటి k plus
ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2k, ఇది 3k అవుద్ది, మళ్ళీ k+1 చేసినట్టయితే అయిపోద్ది. అంటే ఇక్కడ వచ్చే విధంగా మీరు దీన్ని దాన్ని మ్యాచ్ అయ్యేటట్టుగా రాసుకోగలిగితే చాలు. డివైడెడ్ బై 2k+1 ఇంటూ 2k+3. ఇప్పుడు ఏమైంది, 2k+1 2k+1 క్యాన్సిల్ అయిపోయినట్టయితే k+1 డివైడెడ్ బై 2k+3 వచ్చింది. ఇక్కడ రిజల్ట్స్ ఏమున్నాయా, అది LHS అంతే కదా, ఇది LHS, ఇక్కడ RHS. సో రెండు సేమ్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం లాస్ట్కి, therefore LHS is equal to RHS అని చేసేసి therefore S of n is true for n is equal to k+1 అని రాస్తాం. లాస్ట్ స్టెప్ లో ఏం చేస్తాం మళ్ళీ, therefore by principle of mathematical induction S of n is true for all k is belongs to true అని రాసేసి ఫర్ ఆల్ n is belongs to క్యాపిటల్ N అని ఇలా రాసేస్తాం. ఓకేనా, ఈ స్టెప్ రాసేస్తాం. సో ఇది ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంతే, ఫైనల్ గా మనం చేయాల్సింది LHS is equal to RHS అని ప్రూవ్ చేయడమే. మనకి ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ఉన్న టాస్కే అది. అర్థమవుతుందా మీకు క్లియర్ గా? ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సో సేమ్ ఇది కూడా దాని లాంటిది. ఇక్కడ 1 into 3 ఉన్నాయి, ఇక్కడ 1 into 4 ఉన్నాయి అంతే. కానీ ఇక్కడ అప్ టు n టర్మ్స్ అన్నాడు. ఇక్కడనేమో మనకి ఎంత టర్మ్ అనేది ఏంటో ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎంత టర్మ్ ఏంటో ఇవ్వలేదు. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మనకి నార్మల్ గా అయితే ఎంత టర్మ్ కావాలి. ఇక్కడ చూసినట్టయితే సిరీస్ లో డైరెక్ట్ గా రాసేయండి, రఫ్ లో రాసినాయి కదా, ఇక్కడ రాసినాయి కదా. మనకి ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ అనేది n+1 అంటే ఎంత టర్మ్ తో రాసిన దాన్ని ఇక్కడ మనం లెట్ ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటే ఒక మార్క్ వస్తుంది. కానీ ఇక్కడ రాసేద్దాం, కొంచెం ఇది డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం చేసినట్టు ఇక్కడ రాస్తే బెటర్. సో ఫస్ట్ టర్మ్స్ చూసుకున్నట్టయితే 1 1 4 1 7 1 ఆన్సో ఆన్ ఆర్ ఇన్ జీపీ అని రాసుకోండి, ఆర్ ఇన్ ఏపీ అని రాసుకోండి. ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ లోనే కదా అవి ఉన్నాయి. సో ఎంత టర్మ్ ఏమవుతుంది, టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి 4 7 10 ఇవన్నీ కూడా దేనిలో ఉన్నాయి, ఏపీలోనే ఉన్నాయి కదా, ఆర్ ఇన్ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు ఇక్కడ టిఎన్ ఏంటో చూద్దాం. అక్కడ టిఎన్ ఏంటి, ఇక్కడ టిఎన్ ఏంటి, రెండింటిని 1/లో పెట్టి రాస్తే అయిపోద్ది. సో ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఏమవుతుంది అంటే a+n-1 into d అంటే రాసుకుందామా, a+n-1 into d అని ఫార్ములా కూడా రాసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇక్కడ కూడా మనం రాసేస్తాం a+n-1 into d అని రాస్తే a అంటేనేమో 1 ప్లస్ n-1 అంటే అదే ఉంది. నెక్స్ట్ d అంటే కామన్ డిఫరెన్స్ ఎంత 3. సో ఏమైతుంది 1 ప్లస్ 3n-3 అయింది కాబట్టి ఆన్సర్ ఓవరాల్ గా 3n-2 అన్నట్టు. ఓకేనా, దాన్ని సింప్లిఫై చేసుకుంటూ పోయాం. దీన్ని ఇట్లా బ్రాకెట్ పెట్టు. నెక్స్ట్ వచ్చేసి tn a+n-1 into d. a అంటేనేమో 4 ప్లస్ n-1 into d అంటే ఎంత కామన్ డిఫరెన్స్ 3. ఈ 3 అనేది దీనికి మల్టిప్లై అయిపోవాలి. సో 4 ప్లస్ ఎంత 3n-3 అంటే ఏమవుతుంది 3n + 1 అవుతుంది. ఇంకా దీని ఇక్కడ ఎంత టర్మ్ దగ్గర రాసిద్దాం. లెట్ x of n is equal to 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 plus and so on. ఎంత టర్మ్ ఏమైంది 1/3n-2 into 3n plus 1 is equal to n divided by 3n plus 1 for ఇక్కడ ఇంకేం చేయాలి లాస్ట్ కి n is belongs to capital N. ఓకేనా, ఫర్ ఆల్ n is belongs to capital N రాయొచ్చు, లేకపోతే ఇట్లా సెమీకోలన్ పెట్టైనా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు మన ఇష్టం. సో ఇప్పుడు మనం స్టెప్ 1 ఏం చేయాలి, s of 1 అనేది ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ LHS తీసుకుందాము. 1 divided by 1 into 4 అంటే 1/5. ప్రతిసారి ఇలాగే రాస్తున్నాను ఏంటి 1/4. నెక్స్ట్ వచ్చేసి RHS n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1/3 plus 1 అంటే ఎంత 1/4. therefore LHS is equal to RHS. therefore S of n is true for n is equal to k. n is equal to 1, k కాదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇక్కడ ఏం చేస్తాం మనము చుక్కలు పెట్టాలి. సో ఇక్కడ వచ్చేసి మనము క్వశ్చన్ రాసుకుంటాం 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 ఇలా రాసుకుంటూ పోయి kth టర్మ్ రాస్తాం కదా. kth టర్మ్ ఏమైతుంది ఇక్కడ రాసాం 1/3k - 1 3k - 2 into 3k plus 1. ఓకే, ఇదంతా రాసాం విచ్ ఈజ్ ఈక్వల్ టు కేలలో k డివైడెడ్ బై 3k plus 1 అనుకుంటాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం అంతే.
నెక్స్ట్ ఏం చేయాలి, థర్డ్ స్టెప్ లో k+1th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టు ఫైండ్ k+1th టర్మ్. చూసారా అంత కాపరేటింగ్ రాసినట్టు సేమ్ అన్నిట్లలో ఇలా ఉంటుంది. జస్ట్ LHS ఈక్వల్ RHS ప్రూవ్ చేయడం, అలాగే ఇక్కడ ఒకవేళ nth టర్మ్ ఇవ్వకపోతే ఆ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసుకోవడం, అది ఒక్కటే మ్యాటర్ మనకి, మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో k+1th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. nth టర్మ్ దగ్గర n ఇది ఉంది కదా, n దగ్గర k+1 పెట్టాలి. సో 1 డివైడెడ్ బై 3 ఇంటూ k+1 మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ k+1 ప్లస్ 1. ఓకే, దీని ఒకసారి రాసేద్దామా ఇక్కడ మళ్ళీ, విచ్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై, ఇంకా మొత్తం ఒకేసారి రాసేద్దాం, 3k+1 అవుద్ది అంతే కదా, 3k+1 అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి 3k+4 అవుద్ది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి. యాడింగ్ k+1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. యాడింగ్ k+1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, యాడింగ్ k+1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు LHS తీసుకుందామా ఫస్ట్. LHS ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ LHS అయినా అంతే, LHS తీసుకుందాం. సో 1/1 into 4 ప్లస్ 1/4 into 7 ప్లస్ 1/7 into 10 ప్లస్ ఆన్ సో ఆన్. kth టర్మ్ ఏముంది మనకి, 1/3k - 2 3k+1 ప్లస్ 1/3k - 2 ఇంటూ 3k+1 రాస్తాము. k+1th టర్మ్ కూడా రాస్తాం కదా, 8th అది 1/3k+1 ఇంటూ 3k+4, ఇదే కదా మనకి. సో ఇది మనకి LHS. ఒకసారి LHS లో ఇచ్చిన ఈక్వేషన్ 1 అని ఇక్కడ దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఏదనుకున్నాం, 1/3k+1 ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 డివైడెడ్ బై 3k+1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఏమైతుంది, ప్లస్ 1/3k+1 ఇంటూ 3k+4, దీన్ని ఇక్కడ రాసేస్తాం. సిన్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈక్వేషన్ 1 నుంచి వచ్చింది. ఓకే ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ దీన్ని RHS కి ఈక్వల్ గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి కదా. సో ఒకసారి RHS కూడా రాసుకుందామా. RHS ఏంటి, మనకి n దగ్గర k+1 పెట్టాలి. సో k+1 డివైడెడ్ బై కింద 3 ఇంటూ k+1 ప్లస్ 1 అవుద్ది, అంతేనా, 3 ఇంటూ k+1 ప్లస్ 1. సో మనకి ఏమవుద్ది అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ రాసేద్దాం పనిలో పని, k+1 డివైడెడ్ బై 3k+4. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంతకు ముందు ఏం చేస్తామంటే, యాక్చువల్గా ఇక్కడ మనకి 1/3k+1 కదా, ఈ మొత్తం యాడ్ చేసినట్టయితే k/3k+1. సో ఇక్కడ k/3k+1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టర్మ్ వచ్చేసి యాడ్ చేసాం k+1 టర్మ్. మనం ఇంతకు ముందు ఏం చేసామంటే దీన్ని LCM తీసి చేసాం. ఇంతకు ముందు ప్రాబ్లమ్ లో చూసినట్టయితే మనం దీన్ని LCM తీసాం, ఇలా సింప్లిఫై చేసి ఏమైనా క్యాన్సిల్ చేయడానికి ట్రై చేసి ఫైనల్ గా రెండు ఈక్వల్ వచ్చేటట్టుగా ట్రై చేసాం. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఎలా చేద్దామంటే, ఇక్కడ డినామినేటర్ లో 3k+1 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 3k+1 ఉంది, దాన్నే కామన్ తీద్దాం. ఓకేనా, 3k+1 ని కామన్ తీసినట్టయితే ఇక్కడనేమో k ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1/3k+4 ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమైతుంది, 1/3k+1 అనేది ఇక్కడ అట్లనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైతుంది అంటే కింద 3k+4 ఉంది. సో ఫైనల్ గా మన గోల్ ఏంటి అంటే k+1/3k+4 రావాలి. సో కింద 3k+4 ఉంది, పైన k+1 అనేది రావాలి. కానీ దీంతో ఇది ఏదైనా క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3k మనకి పైన k+1 అనేది రావాలి. సో మనం దీంతో ఇంటూ చేసాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3k² ప్లస్ 4k ప్లస్ 1 అవుద్ది. సో ఇదే మళ్ళీ ఏమవుద్ది అంటే 1 డివైడెడ్ బై 3k+1 ఇంటూ కింద ఏముంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3k+4 ఉంది. ఓకేనా, ఇప్పుడు పైన మనం దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి మనకి ఏం రావాలి, మీరు మైండ్ ఇదే పెట్టుకోండి, కింద 3k+4 ఉంది కానీ పైన మనకి ఇక్కడ కింద 3k+1 ఉండదు. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3k+1 ఇంటూ k+1 వస్తే 3k+1 క్యాన్సిల్ చేస్తే k+1 అనేది మనకి మిగులుద్ది. కావాలంటే చూడండి, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3k+1 ఇంటూ k+1 వస్తుంది, చెక్ చేయండి కావాలంటే. 3k+1 ఇంటూ k+1 ఫ్యాక్టరైజేషన్ చేస్తే అదే వస్తుంది కదా, 3k² ప్లస్ 4k+1 ని ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం, ఇలా క్యాన్సిల్ అవుతుంది మనకి, ఇలా వస్తుంది ముందే మనం మైండ్ లో పెట్టుకొని చేసుకుంటూ పోయినాం. సో మీరు ఏం చేస్తారో బట్టి చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. LHS ఈజ్ ఈక్వల్ టు RHS రావాలి. ఓకేనా, therefore LHS is equal to RHS. Therefore S of n is true for, మనం ఇది రప్పించాము, మనకి ఏం తెలియకపోయినా మనం రప్పించాం. సో అక్కడ ఏం చేసాం అనేది మనకు అనవసరం.
LHS RHS ఓకే, రెండు సేమ్ వచ్చాయి. యాక్చువల్గా RHSని బట్టి మనం LHSని రప్పించవచ్చు సింపుల్గా. సో ఫస్ట్ RHS చేసుకోండి, దాన్ని బట్టి ఎలా రప్పించాలి. ఇక్కడ చేస్తే మళ్ళీ మీకు ప్లేస్ ఎంత అయితే సరిపోదు కాబట్టి RHS చిన్నదే కాబట్టి రఫ్లో అలా చేసి పడేసేయండి. సో దాన్ని ఎలానైనా చేసి రప్పించండి. ట్రెండ్ ఈక్వల్ అని చెప్పేసి రాయండి. దేర్ఫోర్ S of n is true for n is equal to k plus 1. Therefore, by principle of mathematical induction, S of n is true for all n is belongs to capital N. అంతే ఆన్సర్. అర్థమైందా? సింపుల్ గా ఉందా? ఇంకా డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దీనిలో, గన్ షాట్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత వాటిని కూడా చూద్దాం. ఒక్కొక్కటిగా మనం గన్ షాట్ క్వశ్చన్స్ చేసుకుంటూ పోదాం. నెక్స్ట్ ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఊకే ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ ఇదే. 5 స్టార్ క్వశ్చన్ అనుకుంటారో 10 స్టార్ క్వశ్చన్ అనుకుంటారో ఏదనుకుంటారో మీ ఇష్టం, కానీ ఎగ్జామ్ లో ఇది మాత్రం పక్కా. కానీ దీనికి ఇక్కడ అప్ టు n టర్మ్స్ అన్నాడు, nth టర్మ్ అనేది ఇవ్వలేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇలా ఉంది కదా. nth టర్మ్ మనకి ఇక్కడ లాస్ట్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్ లో ఓన్లీ ఫస్ట్ స్క్వేర్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి రెండింటికి సమ్ ఆఫ్ స్క్వేర్స్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టర్మ్ లో సమ్ ఆఫ్ 3 స్క్వేర్స్, nth టర్మ్ కాబట్టి సమ్ ఆఫ్ n స్క్వేర్ నెంబర్స్. సో దీనికి నేను మనకి ఫార్ములాస్ ఏవైతే యూజ్ అవుతాయో అని చెప్పేసి ఒక 2-3 ఫార్ములాస్ చెప్పాను కదా మీకు. ఇక్కడ ఏపీజీపీ అన్నాను కదా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ కూడా రాస్తున్నాం. ఓకేనా, సిగ్మా n స్క్వేర్ అంటాం మనం దాన్ని, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఎలా చెప్తాం అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ అప్ టు n స్క్వేర్. ఇలా ఉన్నట్టయితే మనకి ఏమవుతుంది అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అన్నమాట. ఓకేనా, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇవే నేను ఇక్కడ రాసిన ఫార్ములాస్ తప్ప ఇంకా ఎక్స్ట్రా వేరే ఏం వాడడం లోపల. సో ఏవైతే మనకు అక్కడ అవసరం పడతాయో వాటన్నిటిని నేను మళ్ళీ ఇక్కడ రాసేస్తున్నా. సో సింపుల్ గా మనం అక్కడ రాసేసుకోవచ్చు ఇంకా. సో ఏమైతుంది మనకి ఇక్కడ nth టర్మ్ tn ఈజ్ ఈక్వల్ టు అని రాద్దాం. ఓకేనా, tn ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఇలా రాసేసి ఇంకా s ఆఫ్ n రాసేది. ఇది రాసినాయి కదా, రాయకపోయినాయి కదా, డైరెక్ట్ గా s ఆఫ్ n కూడా రాసుకోవచ్చు. సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n టర్మ్స్ కదా. సో ఏమైతుంది n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై ఎంత 6, which is equal to n into n plus 1 whole square into n plus 2 divided by 12 for all n is belongs to capital N. ఓకేనా, for all n is belongs to capital N. సో ఇది మనం లెట్ అని చెప్పేసి తీసుకున్నాం, అంత క్లియర్ గా రాసేసాం కదా. n into n plus 1 into 2n plus 1/6. ఓకే, అన్ని రాసేసాం. ఇప్పుడు మనం స్టెప్ 1 ఒక్కొక్క స్టెప్ ప్రకారంగా ప్రూవ్ చేసుకుంటూ పోదాం. సింపుల్, అన్ని ఇంతే, ఇంకా దీనిలో వేరే ఎక్స్ట్రా ఏం లేదు, అన్నిటికీ సేమ్ ప్రొసీజర్. LHS ఫస్ట్ టర్మ్ ఏంటి 1 స్క్వేర్ కదా, 1 స్క్వేర్ అంటే ఎంత 1. నెక్స్ట్ RHS n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 ఇంటూ 1 ప్లస్ 1 కి స్క్వేర్, నెక్స్ట్ 1 ప్లస్ 2 డివైడెడ్ బై 12. అబ్బు పెద్దగానే ఉంది కదా. 1 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4, నెక్స్ట్ ఇది 3 డివైడెడ్ బై 12 క్యాన్సిల్ చేసినట్టయితే మొత్తం పోతుంది ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఓకే, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కదా. Therefore LHS is equal to RHS. Therefore S of n is true for n is belongs to కాదు, true for n equal to 1. S of n is true for n is equal to 1. నెక్స్ట్ వచ్చేసి అజ్యూమ్ చేసుకుంటాం ఏంటది 1 స్క్వేర్ కేర్ పెట్టి అజ్యూమ్ చేసుకుంటాం ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అలా 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 వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి kth టర్మ్ ఏమైతుంది k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 6, విచ్ ఈస్ ఈక్వల్ టు k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 డివైడెడ్ బై 12. ఓకే, దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి k ప్లస్ 1th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పెట్టేసుకోండి చిన్న సైడ్ హెడ్డింగ్ టు ఫైండ్ k ప్లస్ 1th టర్మ్. ఓకేనా, అన్నిటికీ సేమ్ ప్రొసీజర్. ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఏ ప్రాబ్లం చేసినా కానీ ఇలాగే ఉన్నాయి కదా. సో k ప్లస్ 1th టర్మ్ అనేది మనకి యాక్చువల్గా kth టర్మ్ అనేది nth టర్మ్ దగ్గర మనం k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. k ప్లస్ 1 నెక్స్ట్ వచ్చేసి k ప్లస్ 1 అంటే k ప్లస్ 2 అవుద్ది, ఇంకా డైరెక్ట్గా రాసేద్దాం కదా. సో ఆ n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, ఏమవుద్ది 2 ఇంటూ రఫ్లో రాస్తున్నా, ఇక్కడ k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాము ప్లస్ 1 రాస్తాం. సో ఏమవుతుంది అంటే 2k ప్లస్ 3 అవుద్ది.
అంతే కదా, 2k + 3 అవుద్ది. దాన్ని తీసేస్తాను మళ్ళీ. ఓకే, ఇది మనకు k + 1th టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? యాడింగ్ k + 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ k + 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. జస్ట్ ఈ LHS RHS అని ప్రూవ్ చేయడం ఒకటే మనకు టాస్క్. ఇంకా మిగతాది ఏం లేదు, అంత సింపుల్గా ఉంటుంది. LHS రాసుకుందాం, నెక్స్ట్ RHS రాసుకుందాం. RHS ఏం రాసలకు n దగ్గర k + 1 సబ్స్టిట్యూట్ చేయాలి. k + 1 ఇంటూ k + 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం k + 1 రాస్తాం. k + 1 రాసినట్టయితే k + 2 అవుద్ది, ఇక్కడ k + 3 అవుద్ది. ఓకే, సో ఏమైంది? k + 1 ఇంటూ k + 2కి హోల్ స్క్వేర్ అవుద్ది. నెక్స్ట్ k + 3 అవుద్ది. డివైడెడ్ బై ఎంత ఉంది మరి? డివైడెడ్ బై వచ్చేసి 12 ఉంది. ఓకే, క్లియర్ కదా? సో దీన్ని వచ్చే విధంగా మనం LHS చేయాలి. ఏదైనా చేసి మనం ఇలా రప్పించాలి. సో చూద్దాం, ట్రై. ఏది రాకపోతే అదే రాసేద్దాం లాస్ట్కి. LHSలో లాస్ట్ ఎండింగ్ లైన్ అంతే, అలాగే రాసేయండి. ఏం కాదు, ఒక్కవేళ వాడు చూడకపోతే మనకు 7 మార్క్స్ వచ్చేస్తాయి. చూస్తే ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ తీసేస్తాడు కావచ్చు, అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఇది మొత్తం రాసిస్తాం. 1 స్క్వేర్ 1 + 2 స్క్వేర్ అదంతా 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ స్క్వేర్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 డివైడెడ్ బై 6. ఇదే కదా మనకు kth టర్మ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి k + 1th టర్మ్ ఏమైంది? k + 1 k + 2 2k + 3 k + 1 k + 2 2k + 3 డివైడెడ్ బై 6. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తం ప్లేస్లో ఫస్ట్ ఈక్వేషన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో k ఇంటూ k + 1 హోల్ స్క్వేర్ k + 2 k ఇంటూ k + 1 హోల్ స్క్వేర్ ఇంటూ k + 2 డివైడెడ్ బై 6. ఓకేనా? ఇంతవరకు మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏది ఉందో అది రాసేద్దాం. k + 1 ఇంటూ k + 2 ఇంటూ 2k + 3 డివైడెడ్ బై 6. ఇక్కడ ఖచ్చితంగా మీరు సిన్స్ ఈక్వేషన్ 1 అని రాయాలి, లేకపోతే దానికి కూడా మరి తీసేస్తారు మార్కు. సో ఖచ్చితంగా సిన్స్ ఈక్వేషన్ 1 అని రాయండి. నేను మీకు ఇంతకుముందు ఈ క్వశ్చన్ వస్తే మీకు చాలా బెటర్, ఈజీ అని చెప్పేసి చెప్పాను చూడండి. ఏదది? ఇది. ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సింపుల్గా అయిపోద్ది. ఏది LHS RHS ప్రూవ్ చేయడం చాలా సింపుల్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి వీటిలలో కూడా మనకి ఇలా స్క్వేర్లు ఉంటే చూడడానికి పెద్దగా ఉంది, కానీ ఇది కూడా LHS RHS తీసుకురావడం చాలా ఈజీ. ఎందుకంటే చూడండి, రెండిట్లలో కింద 6 ఉందా? మనకు కావాల్సిన ఆన్సర్లో కింద 12 ఉంది. ఓకే, సరే, ఫస్ట్ అయితే కింద 6 ఉంది, ఇంకొక కింద 2 తర్వాత చూద్దాము. నెక్స్ట్ దీనిలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కింద 12 ఉంది. సో ఇక్కడ కూడా మనకి 12 అనుకుంటా కదా. చూడండి, ఇది k ఇంటూ k + 1 హోల్ స్క్వేర్ k + 2 k ఇంటూ k + 1 హోల్ స్క్వేర్ k + 2 ఇక్కడ 12 మనకి ఆన్సర్. సో ఇది 12 వచ్చే విధంగానే మనం రాసుకున్నాం. ఇక్కడ 12 ఉంది, సో 12 చేస్తాం, ఇక్కడ 2తో మనం మల్టిప్లై చేస్తాం. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుందా? ఈ మొత్తంని యాడ్ చేస్తే మనకు 12 రాసేసాం. నెక్స్ట్ దాన్ని అందరినీ ఇక్కడ రాసేసాం. ఇదంతా ఈక్వేషన్ 1 నుంచి 12 రాసాం. క్లియర్గా అర్థమవుతుంది కదా? సో ఇది రెండు సమానమని ప్రూవ్ చేయాలి. కింద 12 ఉంది. ఓకే, నెక్స్ట్ పైన ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది కాబట్టి ఉన్నదన్నట్టుగా రాస్తాం. k ఇంటూ k + 1 హోల్ స్క్వేర్ ఇంటూ k + 2 రాస్తాము. ఇంకా 2తో దీన్ని మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ k + 1 ఇంటూ k + 2 ఇంటూ 2k + 3. అంతేనా? 2k + 3నే కదా. సో దీన్ని కంపేర్ చేసుకోండి. కింద 12 ఉంది. ఓకే, k + 1లు ఇప్పుడు ఇక్కడ మనకి చూసినట్టయితే 2 టర్మ్స్ ఉన్నాయి, చూసారా? ఇదంతా ఒక టర్మ్, నెక్స్ట్ ఇదంతా ఒక టర్మ్. దీంట్లో k + 1 అనేది ఉంది, దీనిలో ఒక k + 1 ఉంది, దీనిలో k + 2 ఉంది, దీనిలో ఒక k + 2 ఉంది. సో ఎల్సిఎం తీస్తే మనకి ఇంకేం మిగులుతాయి చూడండి. అంటే మనం కామన్ తీస్తే k + 1 ఒకదాన్ని కామన్ తీద్దాము. నెక్స్ట్ వచ్చేసి k + 2 ఒకదాన్ని కామన్ తీద్దాము. సో ఏమైతుందంటే ఇక్కడ k ఉంటుంది, k + 1 ఉంటుంది. సో k² + k ఉన్నట్టు, అంతే కదా. ఇక్కడ k² + k ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ k + 1 పోయింది, అర్థమైందా మీకు? ఇక్కడ k² + k ఎందుకుందో, ఒక k + 1 తీసాము, ఇంకా k + 2 తీసాము. ఇక్కడ k ఇంటూ k + 1 ఉంది, మల్టిప్లై చేసి k² + k అని రాసాం. k + 1 తీసాం, k + 2 తీసాం, 2 ఇంటూ 2k + 3 ఉంది. సో ఏమైతుంది మనకి? 2 ఇంటూ 2 అంటే 4k + 6 అవుతుంది. అంతేనా? మనం ఎట్లా చేసి అవైతే రెండు ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అది మన టార్గెట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే k + 1 ఇంటూ k + 2 ఇంటూ k + 1 ఇంటూ k + 2 ఇంటూ ఇప్పుడు దీనిలోంచి మనకి ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుంటే ఈక్వల్ రావాలంటే మనకి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫస్ట్ అయితే ఒకసారి ఇంటూ చేసి రాద్దాము. ఏంటది? k² + 5k + 6 డివైడెడ్ బై ఎంత? 12.
సో దాన్ని సమానంగా చేయాలి అంటే దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే చూడండి k+1 కి k+1 ఉంది, k+2 2 ఉండాలి అంటే ఆ లోపల ఉన్నదంతా ఒకటి వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇంకా దానిలో k+3 వస్తుంది. కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేసి చూడండి, ఇదేమో k+1, నెక్స్ట్ వచ్చేసి ఇది k+2, దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే k+2 ఇంటూ k+3 వస్తుంది డివైడెడ్ బై 12. ఇంకా నెక్స్ట్ స్టెప్లో RHS కి సమానం వచ్చే విధంగా ఇలా రాసేస్తాం, k+1 ఇంటూ k+2 హోల్ స్క్వేర్ ఇంటూ k+3 డివైడెడ్ బై 12. రెండు సమానం వచ్చేసాయా? అది LHS, ఇది RHS. Therefore LHS is equal to RHS. Therefore S of n is true for n equal to k+1. n is equal to k+1. Therefore by principle of mathematical induction S of n is true for all n is belongs to capital N. అంతే. అర్థమైందా? అర్థమవుతుందా మీకు క్లియర్గా? సో ఇలాంటి గన్షాట్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే చూడండి, ఇలాంటిది వచ్చే ఛాన్స్ ఉంది. అయితే అలానైనా వస్తుంది, సిరీస్ టైప్లోనైనా వస్తుంది, లేకపోతే డివిజిబుల్ లాగానైనా వస్తుంది. సో ఇలాంటి దానికి కూడా కొంచెం ప్రొసీజర్ చిన్న చేంజ్ ఉంటుంది అంతే. మ్యాక్సిమం సేమే, ఈ సైడ్ హెడ్డింగ్లు ఈ కథ అంతా సేమ్ ఉంటుంది కానీ చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ మనం అక్కడ లెట్ S of n అని తీసుకుంటాం చూడండి. ఇక్కడ కూడా అలా ఏం తీసుకోవాలంటే లెట్ S of n be the statement of ఏంటి ఆ స్టేట్మెంట్ 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1 is divisible by 17 for all n is belongs to n అని రాసుకోండి. for all n is belongs to capital N. ఎక్కడైనా ఇది రాయండి, ఇది రాస్తే మనకు కొంచెం సింపుల్, అంటే మనకు మార్క్ తీసే ఛాన్స్ ఉండదు. for all n is belongs to capital N. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదన్నమాట. క్లియర్ కదా? ఏం చేసాము, ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది 17 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి రాసేసాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, S of 1 అంటే n = 1 పెట్టినప్పుడు ట్రూ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ LHS RHS ఏముండవు. ఓకేనా? ఇలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్గా దాన్ని తీసుకోండి. ఫర్ n = 1 కదా, 3 into 5 power n దగ్గర 1 పెట్టాము. సో ఏమవుతుంది, 3 అవుతుంది అంతే కదా. n దగ్గర 1 పెడితే 3 అవుతుంది కదా. నెక్స్ట్ ప్లస్ 2 power 4 అవుతుంది. n దగ్గర 1 పెట్టాము, 4 అయింది. సో ఏమవుతుంది, ఇది 3 into 5 cube అంటే 125. నెక్స్ట్ ప్లస్ 2 power 4 అంటే ఎంత, 16 అంతేనా. 2 power 4 అంటే 16. మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టెప్ 1 లో మనం చేయాల్సింది n = 1 ట్రూ అంటే ఆడ LHS = RHS చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ 17 తో డివిజిబుల్ అయ్యింది అంటాం. అంతే, జస్ట్ సింపుల్, ఏం లేదు అక్కడ. సో ఏం చేస్తాం, 3 తో మల్టిప్లై చేసినట్టయితే 3 2s 3 1s 3 3 2 6 375 అవుతుంది ప్లస్ 16 అంటే ఎంత అవుతుంది అంటే 391 వస్తుంది. 391. ఈ 391 ని 17 ఇంటూ సంథింగ్ అని రాసుకోవచ్చా? కాబట్టి చెక్ చేయండి, 391 అనేది 17 తో డివిజిబుల్ అవుతుందా కాదా. 391 17 తోటి డివిజిబుల్ అవుద్దా? 17 2s ఎంత, 34 కదా. 34 వెళ్ళిపోయిన తర్వాత 51 ఉంటుంది. 51 అంటే 17 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 3 వస్తుంది కదా. సో 23 అంటే 391 ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 17 into 23 అని రాసుకోవచ్చు. చూసాం కదా, ఏమని రాసుకున్నాం, 17 into 23. సో 17 తో డివిజిబుల్ అవుతుంది కదా. మరి ఇప్పుడు 17 into సంథింగ్ ఒక ఎన్ని వచ్చింది కాబట్టి 17 తో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై, ఇట్ ఈస్ అని రాయండి, ఇంకా ఏం రాయకండి, జస్ట్ S of n అదంతా రాయకుండా జస్ట్ దేర్ఫోర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 17. అంతే, సింపుల్. ఇలా రాసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే, ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఇలా వచ్చే విధంగా నెంబర్ మీరే కనుక్కోండి, రఫ్లో కనుక్కోండి. ఇక్కడ మళ్ళీ ఏదేదో చేసేయకండి, ఖరాబ్ చేయొద్దు. సింపుల్ నీట్గా ఉండాలి, మనకి ఎక్కడ మార్కు తీసే విధంగా ఉండదు. నీట్గా ఇలా రాసేసాం కదా, అది రఫ్లో చేసుకున్నాం. 391 ఇట్లా 17 ఇంటూ సంథింగ్, సో 17 తో డివిజిబుల్ అవుతుంది, రాసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే అజ్యూమ్ చేసుకోవాలి. S of n ఈజ్ ట్రూ ఫర్ n = k అని అజ్యూమ్ చేసుకోవాలి. S of n ఈజ్ ట్రూ ఫర్ n = k ఏంటి అంటే మనకి దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం, మనం k ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే n దగ్గర k ని రీప్లేస్ చేద్దాం. 5 power 2k plus 1 plus 2 power 3k plus 1.
ఈజ్ డివిజబుల్ బై ఎంత మనకి 17 ఈజ్ డివిజబుల్ బై 17 అంటే ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ సంథింగ్ ఒక m అనుకోవచ్చు. 17 ఇంటూ సమ్ ఏదో ఒక కాన్స్టెంట్. హియర్ m ఈజ్ కాన్స్టెంట్ అని రాసుకుందాం. ఓకేనా, హియర్ m ఈజ్ సమ్ కాన్స్టెంట్. ఓకేనా, ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే మనకి దీన్ని కొంచెం కిందికి జరపాలి. ప్లేస్ సరిపోయాగా లేదు, కొంచెం ఆగండి, కొంచెం ఓపిక పెట్టండి, దీన్ని తీసేస్తున్నా. చేపలు 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 పులుసు, చేపలు 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 పులుసు. అయినట్టే. చేపలు 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 పులుసు. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా రాసిన తర్వాత దీనిలో మనకి డివిజిబిలిటీలో ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఏం చేయాలంటే దీన్ని అటు పంపించాలి. అంటే 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 ఉందా, ఈజ్ ఈక్వల్ టు దీన్ని అటు పంపించినట్టయితే 17m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 ఇలా రాసేసి, ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ అయిపోయింది కదా 17, దీనికి ఇది 17 తో డివిజిబుల్ అవుతుందంటే 17 ఇంటూ m అన్నట్టు. m ఇస్ సమ్ కాన్స్టెంట్, దీన్ని అటు పంపించాము. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీన్ని మనం థర్డ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో స్టెప్ 3 ఏమని రాద్దాం మనం, స్టెప్ 3 వచ్చేసి to prove that s of n is true for n equal to k plus 1. To prove that s of n is true for n is equal to k plus 1 కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే n దగ్గర k plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి లెఫ్ట్ సైడ్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏముంది, డైరెక్ట్ గా మనకి ఏదైతే ఉందో స్టేట్మెంట్ దానిలో n దగ్గర k plus 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. చేసి అలా అలా చేసుకుంటూ పోతే మనకి 17 తో డివిజిబుల్ కావాలి అంటే 17 ని కామన్ తీసి ఇంకేదో ఉండేటట్టు చూసుకోవాలి. 17 అయితే కామన్ తీయాలి ఫైనల్ గా, అట్లయితే మనకి ప్రూవ్ అయినట్టు. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ n దగ్గర k plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేస్తాము, కన్సిడర్ అని రాసుకుందాం ఇక్కడ. ఇలాగే నేను చెప్పినట్టుగా మీరు ఏం బట్టి పడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. కన్సిడర్ 3 ఇంటూ 5 పవర్ 2 n ప్లస్ 1. ఇక్కడ n దగ్గర k plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 ఇంటూ k plus 1 ప్లస్ 1 అని రాసేసాం. ఓకే కదా, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2 పవర్ 3 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 అని రాసేసాం. ఓకేనా, 3 ఇంటూ n దగ్గర k ప్లస్ 1 ప్లస్ 1 అని రాసేసాం. సో ఇంకా దీన్ని ఇలా సాల్వ్ చేసుకుంటూ పోయి 17 కామన్ చేసేయడానికి ట్రై చేయాలి మనం. నెక్స్ట్ వచ్చేసి 3 ఇంటూ 5 పవర్, దీన్ని ఏమని రాసుకోవచ్చు 2k ప్లస్ 2 ప్లస్ 1 అన్నట్టు. కానీ ఇది మనం రాయబోయే ముందు మీరు ఒకటి దేంతో కంపేర్ చేసుకుంటూ రాస్తారంటే ఫస్ట్ ఈక్వేషన్ ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇటు రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 రావాలి. 2k ఉంది, ఇక్కడ ఇంకొక 2 ఉంది, కానీ ప్లస్ 1 అని మాత్రం ఇక్కడ రాద్దాము. 5 స్క్వేర్ ని పక్కకు రాద్దాం. ఏం చేస్తానో మీకు అర్థమైందా, 5 పవర్ 2k ప్లస్ 2 ఉంది ప్లస్ 1 ఉంది. సో 2k ప్లస్ 1 ఇక్కడ రాసా, ఇంకా 5 స్క్వేర్ ఇక్కడ రాసా. ఎందుకంటే 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 ప్లస్ లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. దీన్ని వాడాలి కదా మనం, ఫస్ట్ ఈక్వేషన్ దీనిలో వాడాలి. వాడడం కోసం ఇది పంపించాం, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం కోసం సెట్ చేసాం. నెక్స్ట్ ఒకటి ఇక్కడ కూడా మనకి 2 పవర్, ఇక్కడ మీరు చూడండి మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం కోసం మనం అంటున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నార్మల్గా రాద్దాం. 3k ప్లస్ 3 ప్లస్ 1 అని రాస్తున్నాం. ఓకేనా, 2 పవర్ 3k ప్లస్ 3 ప్లస్ 1 రాసా. జస్ట్ నార్మల్గా అలాగే రాసా, కావాలంటే 4 అయినా రాసుకోవచ్చు. ఎందుకు అలా రాసానంటే ఇక్కడ మనం ఏం చేస్తాము 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. ఇక్కడ 2k పవర్ 3k ప్లస్ 1 ఉంది కదా, ఇక్కడ కూడా 2k పవర్ 3k ప్లస్ 1 ఉండే విధంగా ఈ 3 ని పక్కకు పెడతాను నెక్స్ట్ స్టెప్ లో. అర్థమైందా నేను ఏం చేస్తున్నాను, ఈ 5 స్క్వేర్ అంటే 25 ని ఇలాగే ఉంచుతా. ఈ మొత్తంని 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 అని చెప్పి బ్రాకెట్ లో పెడుతున్నా. దీంతో మనకి ఇది ఈక్వల్ గా మ్యాచ్ అయ్యే విధంగా 2 పవర్ మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, 3k ప్లస్ 1 వచ్చే విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 పవర్ 3k ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ 2 క్యూబ్ ఉంటుంది కదా, 2 క్యూబ్ అంటే 8 ఇక్కడ రాసుకుందాం. సో చూసారా ఇప్పుడు మొత్తం ఒక దానికి ఇది సెట్ అయిపోద్ది. ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఈక్వల్ టు 25 అనేది బయట ఉంది, అంతేనా. ఏం బయట ఉంది, 25 అనేది బయట ఉంది. ఈ మొత్తం ప్లేస్ లో 17m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1
3k ప్లస్ 1 అంతేనా? ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 8 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1 అలా వచ్చేటట్టుగానే మనం రాసాం. ఎందుకంటే రెండు సేమ్గా ఉంటే కొంచెం క్యాన్సల్ అంటే కామన్ తీయడానికి ఏదో ఒకటి చేయడానికి కొంచెం సింపుల్గా ఉంటుందని అట్లా రాసేసాం. సో ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ మొత్తంలోంచి 17 బయటకు తీయాలి. ఒకసారి దేన్ని దానికి మల్టిప్లై చేసేద్దాం. 25 ఇంటూ 17 ఇంటూ m. ఓకే, దీనిలో ఒక 17 ఉంది. ప్రతి టర్మ్లో మనకు 17 ఉంటే దాన్ని మనం బయటకు తీయచ్చు. ఓకే, దీనిలో ఒక 17 ఉంది. నెక్స్ట్ ఇంకేం చేద్దాము, మైనస్ 25 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటిది ప్లస్ 8 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండిట్లలో 2 పవర్ 3k ప్లస్ 1 ఉంది కదా, దాన్ని బయటకు తీద్దాం, కామన్ తీద్దాం. 25 ఇంటూ 17 ఇంటూ m. దీనిలో 17 ఉంది కానీ ఈ రెండు టర్మ్స్లో మనకు 17 లేదు. చూస్తే దీన్ని 17 ఇంటూ రాయలేము, 2 పవర్లలో ఉంది. సో ఇది కూడా 17 ఇంటూ రాయలేము. కానీ రెండింటిని మిక్స్ చేసి ఏదైనా కామన్ తీస్తే 17 ఇంటూ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నేను ఏం చేద్దాం అనుకుంటానంటే దీన్ని ఫస్ట్ రాద్దాం, దీన్ని నెక్స్ట్ రాద్దాం. అంటే ఏం చేద్దామంటే ప్లస్ 2 పవర్ 3k ప్లస్ 1 అనే దాన్ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఈ ప్లస్ ఉన్న 8ని ఫస్ట్ రాద్దాము, మైనస్ ఉన్న దాన్ని నెక్స్ట్ రాద్దాం. 8 మైనస్ 25 అంటే ఎంత మరి 17 సెట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 25 ఇంటూ 17 ఇంటూ m. నెక్స్ట్ ఇది మైనస్ అయింది, మైనస్ 17 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండిట్లలో వచ్చి 17ని మనం బయటకు తీయచ్చు. 17ని బయటకు తీస్తే 25m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 అనేది వచ్చిందా. సో హియర్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే, హియర్ 17 ఇంటూ సంథింగ్ ఉంది చూడండి. ఇక్కడ బ్రాకెట్ నేను పైన రాశాను కదా, కొంచెం ఇట్లా నీట్గా రాసుకోండి, ఇలా రాసుకోవాలి. సో 17 ఇంటూ ఈ సంథింగ్ ఏదైతే ఉందో ఆ సంథింగ్ అనేది కాన్స్టెంట్. హియర్ 25m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 ఈజ్ సమ్ కాన్స్టెంట్. సమ్ అని నేను రాయగానే అక్కడ సమ్ రాసేసాం కదా, ఈజ్ ఏ కాన్స్టెంట్ అని రాసుకున్నాం. అక్కడ మనం సమ్ కాన్స్టెంట్ అని చెప్పేసి మనం అక్కడ అజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చింది కూడా మళ్ళీ మనకి కాన్స్టెంట్ వచ్చింది. సో కాన్స్టెంట్ వచ్చింది కూడా 17 ఇంటూ సమ్ కాన్స్టెంట్. దేర్ఫోర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 17. Therefore it is divisible by 17. వచ్చేసిందా? ప్రూవ్ చేసేసామా? ప్రూవ్ చేసేసాం కదా ఇట్ ఈస్ డివిజిబుల్ బై 17 అని. నెక్స్ట్ ఏం చేస్తాం, therefore డివిజిబుల్ బై 17 అయింది కాబట్టి therefore s of n is true for n is equal to k plus 1. k plus 1 అప్పుడు ట్రూ అయింది. therefore by principle of mathematical induction ఏమైతుంది, బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ s of n is true for all n is belongs to capital N. ఓకేనా, అర్థమవుతుందా? డివిజిబిలిటీ ఉన్నా కూడా మనం ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైందా? సో ఇలాంటి డివిజిబిలిటీదే ఇంకొక గన్షాట్ క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా మనకి ఇస్తే 17కి సంబంధించింది అయినా ఇవ్వచ్చు, లేకపోతే 64కి సంబంధించింది అయినా కూడా ఇవ్వచ్చు. సో దీన్ని కూడా మీకు ఇలాగే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, లెట్ s of n be the statement. ఇలా ఇచ్చినప్పుడు ఇలాగే అనుకోవాలి. నార్మల్గా s of n ఈక్వల్ టు అలా ఇస్తే నార్మల్గా వేరేలాగా అనుకుంటాం, కానీ డివిజిబిలిటీ లాగా ఇస్తే లెట్ s of n be the statement of ఏంటి మరి 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1 be the statement of this is divisible by 64. సేమ్ ఇంతకుముందు మనం ఎలాగైతే చేసామో ఇక్కడ మళ్ళీ అలాగే ఏం చేద్దాము, n is belongs to capital N. ఓకేనా, ఇలా సెమీకాలన్ పెడితే ఫర్ ఆల్ అని పెట్టని అవసరం లేదు. ఒకవేళ సెమీకాలన్ పెట్టని చుక్క పెడతా అంటే ఫర్ ఆల్ పెట్టేసి n is belongs to N అని పెట్టేసేయండి. ఇప్పుడు దీని నుంచి మనం స్టెప్ 1 చేయాలి. ఓకే, స్టెప్ 1 ఏం చేస్తాం, టు ప్రూవ్ దట్ s of n is true for n equal to 1 అంటే మనం n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 49 పవర్ 1 ప్లస్ 16 ఇంటూ 1 మైనస్ 1 అంటే ఏమవుతుంది మరి, విచ్ ఈస్ ఈక్వల్ టు 49 ప్లస్ 16 మైనస్ 1 అంటే 49 ప్లస్ 16 అంటే ఎంత అవుతుంది మరి 65 అవుతుంది, మైనస్ 1 అంటే 64 అవుతుంది.
సో ఇది మనకు 64 తో డివిజిబుల్ అవుతుంది కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు 64 ఇంటూ 1 వచ్చింది. సో 64 తో డివిజిబుల్ అవుతుంది. therefore it is divisible by n is equal to 1. n is equal to 1 divisible by n equal to 1 కాదు, it is true for n equal to 1 అని రాస్తాం, it is divisible by 64 అని రాస్తాం. ఓకేనా, therefore it is divisible by 64, therefore s of n is true for n equal to 1 అది రాసుకోవచ్చు. ఇంతకుముందు నేను దానిలో ఇక్కడ రాయలేదు కదా, ఇక్కడ కూడా రాస్తాను. therefore s of n is true for n is equal to 1. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ లో ఉన్న థర్డ్ స్టెప్ లో పక్కా రాయాలి. therefore s of n is true for n equal to k plus 1. therefore s of n is true for n equal to 1. ఫస్ట్ స్టెప్ లో థర్డ్ స్టెప్ లో ఖచ్చితంగా రాయాలి అది. ఇక్కడ కూడా దీన్ని రాస్తాను. therefore s of n is true for n is equal to 1. n is equal to 1 ఉన్నప్పుడు ట్రూ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి. ఏమని అజ్యూమ్ చేసుకోవాలి మరి, కేలలో అజ్యూమ్ చేసుకోవాలి. సో 49 power k plus 16 into k minus 1 equal to 64 into some m. Here m is a constant. Here m is some constant. ఇలాగే ఉన్నట్టుగా రాసుకుంటూ పోండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒకదాన్ని అటు పంపించేసేయాలి. సో 49 పవర్ k ఇక్కడనే ఉంచుకుందాం, దీన్ని నెక్స్ట్ దానిలో వాడుకుందాం. దీన్ని అటు పంపించినట్టయితే 64m ఉంది అక్కడ ఆల్రెడీ, మైనస్ 16k ఉంటుంది ప్లస్ 1 ఉంటుంది. దీని ఈక్వేషన్ 1 అని చెప్పేసి దాన్ని ఇక్కడ వాడదాము. సో ఇక్కడ మనం 2 find k plus 1 టర్మ్ అలా ఇలా దాన్ని చేసినట్టు ఏం చేయాలి అవసరం లేదు, డైరెక్ట్ ఏం చేయాలి, కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ n దగ్గర k plus 1 చేసి కన్సిడర్ చేసుకోవాలి. 49 పవర్ k plus 1 నెక్స్ట్ వచ్చేసి ఎంత, ప్లస్ 16 ఇంటూ k plus 1 మైనస్ 1. సో దీన్ని ఇలాగే చేసుకుంటూ పోయి ఫైనల్ గా మనం 64ని కామన్ తీయగలగాలి. అలా ఒకళ్ళు కామన్ తీయడం రాకపోయినా ఏదో ఒకటి చేసి కామన్ తీయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మనం అది ట్రూ అంటాం, సింపుల్ గా చేసేస్తాం. సో 49 దీనికి రాసే ముందు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కాబట్టి 49 పవర్ k ఉండే విధంగా 49 పవర్ k ఇంటూ 49 అని రాసుకుందాం. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఇంకా నార్మల్ గా రాసుకుందాం. 16k 16 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, 49 బయట రాసినట్టయితే 49 పవర్ k ని ఇక్కడ రాసుకుందాం, అంటే 64m మైనస్ 16k ప్లస్ 1 అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇంకా ప్లస్ 16k ప్లస్ 5 అనేది ఉంది. ఇంకా దీన్ని మల్టిప్లై చేద్దాం నెక్స్ట్ స్టెప్ లో. 49 ఇంటూ 64m 49 ఇంటూ 64 ఇంటూ m అంతే కదా. 49 ఇంటూ 64 ఇంటూ m. నెక్స్ట్ 49 ఇంటూ 16 ఇంటూ k 49 ఇంటూ 16 ఇంటూ k. నెక్స్ట్ వచ్చేసి 49 ప్లస్ 16k ప్లస్ 15 49 ప్లస్ 16k ప్లస్ 15 అంతేనా. 49 ప్లస్ 16k ప్లస్ 15. ఇప్పుడు మనకు ఫైనల్ గా మనం చేయాల్సిన మన గోల్ ఏంటి అంటే 64ని కామన్ తీసే విధంగా చూసుకోవాలి. సో 64ని కామన్ తీయాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ m కి సంబంధించిన దాంట్లో ఒక 64 ఉంది. సో దీంతో మనకు ప్రాబ్లం లేదు. 64 ఇంటూ 49 m అని రాద్దాం. దీంట్లో నుంచి 64 బయటికి తీయచ్చు. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్లు ఉన్నాయి చూడండి, ఈ 49 ఉంది, 65 ఉంది. సో అవి రెండింటిని యాడ్ చేసినా కానీ మనకు 64 ఓకే మ్యాచ్ అవుతుంది. 49 ప్లస్ 15 అంటే 64. మరి ఇక్కడ వీటి కేల యొక్క పరిస్థితి ఏంటి, కేలలో ఉన్న టర్మ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఇవి రెండిట్లో నుంచి మనము 49 ఇంటూ 16 ఇంటూ k ఉంది, ఇక్కడ కూడా 16k ఉంది. సో 16kని బయటికి తీసినట్టయితే మనకి ఏమవుద్ది, సో ప్లస్ ఏ రాసుకుందాం. 16kని మనం బయటికి తీద్దాం. ఇక్కడ 16k ఉంది, ఇక్కడ 16k ఉంది. ఏమైతే 1 మైనస్ 49 అవుద్ది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమైంది అంటే 64 ఇంటూ 49m నెక్స్ట్ వచ్చేసి మైనస్ 48 అవుతుంది. సో 48 ఇంటూ 16 ఇంటూ k అవుతుంది ప్లస్ 64. మనకి ఎట్లనైనా చేసి ఇక్కడ 64 వచ్చే విధంగా రాసుకోవాలి. సో ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ 64 వచ్చే విధంగా రాసుకోవాలి. 48 ఇంటూ 16ని రఫ్లో రాసుకోండి, ట్రై చేయండి. 48 ఇంటూ 16ని 64 ఇంటూ ఎంత అని రాసుకోవచ్చు, ట్రై చేయండి. ఎంత అని రాసుకోవచ్చు, మామూలుగా మనలో అన్నమాట మనం ఆలోచించుకున్నట్టయితే మనకు 16 ఇంటూ 4 అంటే 64 అని తెలుసు. 16 ఇంటూ 4 అంటే 64. సో దీనికి సెట్ అయ్యే విధంగా వస్తుంది. దీనిలోంచి ఒక 4 ఇటు పోవాలి అంటే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 12 ఉంటుందా.
అంతే కదా. 48ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు కదా. నేను దీన్ని ఏమని చెప్తున్నా అంటే 48ని 12 ఇంటూ 4 ఇంటూ ఇలా రాసుకుందాం అంటున్నా. 48ని 12 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. 16 ఉంది, 16 ఇంటూ 4 అంటే 64 అని రాసుకోవచ్చు. ఇది 12 అయిపోతుంది. సో ఈ మొత్తంని మనం ఇక్కడ ఉన్న రెండింటిని 12 ఇంటూ 64 అని రాసుకోవచ్చు. మన గోల్ ఏంటంటే అన్ని 64లలో కనిపించాలి. అట్లయితేనే మనం 64ని కామన్ చేయగలుగుతాం. మైనస్ దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 12 ఇంటూ 64 ఫస్ట్ రాద్దాం. 64 ఎట్లా కామన్ చేస్తాం కదా. 64ని ఫస్ట్ రాసినట్టయితే 12k అవుద్ది. నెక్స్ట్ ప్లస్ 64. సో ఈ మొత్తం నుంచి మనం 64ని కనుక బయటికి తీసినట్టయితే 1 మినిట్. సో ఈ మొత్తం నుంచి మనం 64ని బయటికి తీసినట్టయితే 49m మైనస్ 12k ప్లస్ 1 అవుద్ది. అంతేనా. ఇదంతా రబ్ చేస్తున్నా. ఇది జస్ట్ మీకు రఫ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇది ఇంకా వైట్లోనే రాసాను కదా, మీరు ఇక దాన్ని కన్సిడర్ చేసుకోకండి. ఇక్కడే రాసాను, అదే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమైంది మనకు 64 ఇంటూ సమ్ కాన్స్టెంట్ వచ్చింది కదా. హియర్ ఇక్కడ రాసేద్దాం డైరెక్ట్గా. హియర్ 49m minus 12k plus 1 is a constant. కదా కాన్స్టెంట్ కదా. therefore it is divisible by 64. it is divisible by 64 అన్నమాట. సో ఏమైతుంది therefore s of n is true for n is equal to s of n is true for n is equal to k plus 1. therefore by principle of mathematical induction s of n is true for n is belongs to capital N. for all అని చెప్పేసి రాయొచ్చు, లేకపోతే ఇలా ఇలా మనం వర్డ్స్ లో రాసుకున్నా ఏం కాదు, లేకపోతే ఫర్ ఆల్ అని ఇలా ఏని రివర్స్ లో పెట్టినా ఏం కాదు. ఓకేనా. ఒకసారి వర్డ్స్ లో రాస్తున్నాను. ప్రతిసారి మనం సింబల్ పెట్టాం కదా. ఫర్ ఆల్ n is belongs to capital N ఇలాగైనా ఓకే. ఓకేనా. క్లియర్గా అర్థమవుతుందా. ఇంకా కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది మనం ఇంకొక టైప్ ఉంది. సో ఇది చూడండి మనకి. సో ఇంకా నేను అన్ని అయితే ఏం చెప్పనవసరం లేదు, ఇప్పటి వరకు చెప్పిన అయితే మీకు క్లియర్గా అర్థమైనాయా. నెక్స్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ చూడండి. దీన్ని ఇంకా ఆల్రెడీ నేను రాసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా క్వశ్చన్ ఉంది అనుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జాగ్రత్తగా వినండి. షో దట్ 2 ఇంటూ 3 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్. ఇది మనం చూసినట్టయితే 2 ఇంటూ 1 అన్నమాట. అంటే మనకి ఇదిగో ఇలా ఉంది సిరీస్. 2 ఇంటూ 1 3 ఇంటూ 2 4 ఇంటూ 2 స్క్వేర్. దీనిలో మనం చూసినట్టయితే ఫస్ట్ ఉన్న టర్మ్స్ ఉన్నాయి చూడండి. టు ఫైండ్ ద nth టర్మ్ అని చెప్పేసి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకొని nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం దీంట్లో మనకి ఈ ఫస్ట్ ఉన్నాయి చూడండి. 2 1 3 1 4 1 అవన్నిటిని రాసా. అవి ఆర్ ఇన్ ఏపీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఉన్నట్టు 2 ఉన్నట్టు 2 స్క్వేర్ ఉన్నట్టు అవన్నీ దీనిలో ఉన్నట్టు జీపీలో ఉన్నట్టు. సో ఇవి ఏపీలో ఉన్నాయి కాబట్టి nth టర్మ్ ఏమవుతుంది అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి చేసా n ప్లస్ 1 వచ్చింది. నెక్స్ట్ జీపీలో ఉన్నాయి కాబట్టి nth టర్మ్ కావాలంటే మనం ఏం చేయాలి, a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 చేసాం, 2 పవర్ n మైనస్ 1 వచ్చింది. సో ఓవరాల్గా nth టర్మ్ ఏమైంది మరి, ఇది ఇవి రెండు మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి n ప్లస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. సో దాన్ని ఇక్కడ అప్ టు n టర్మ్స్ దగ్గర దాన్ని రాసేసా, ఉన్న క్వశ్చన్ మొత్తం రాసేసా. ఇక్కడ అలాగే మనం ఏం చేస్తాం, ఫర్ ఆల్ n ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఇలా మనం అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి టు ప్రూవ్ s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 అంటే దీనిలో ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం, RHS లో n దగ్గర మనం 1 పెడతాం. రెండు సేమ్ వచ్చాయి కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 లో ఏం చేస్తాము, 2 ప్లస్ 3 ఇంటూ 2 ఇదంతా మనం n దగ్గర k పెడతాం, ఉన్న దగ్గర రాసేసాం. చూడండి n దగ్గర ఏం చేస్తాం, k రాసాము. సో ఈక్వేషన్ 1 అనుకున్నాం. దాన్ని మనం ఇక్కడ థర్డ్ స్టెప్ లో యూజ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, k ప్లస్ 1 టర్మ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. k ప్లస్ 1 టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. సో యాడింగ్ k ప్లస్ 1 టర్మ్ అని బోత్ సైడ్స్ రాసాను. రాసిన తర్వాత ఏం చేస్తాం, LHS లో మనం ఇది రాసేస్తాము. సో ఇది మొత్తం రాసేసి k ప్లస్ 1 టర్మ్ యాడ్ చేసాం. ఈ మొత్తం ప్లేస్ లో మనకు ఉన్నదాన్ని వాడడం, ఈక్వేషన్ 1 అని రాసాం. ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అన్నమాట. సో ఈ రెండింటిలో నుంచి ఏం చేసాం చూడండి. ఇంకా దీన్ని ఇక్కడ నేను ఈ స్టెప్ నుంచి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని నుంచి మనకు RHS మనకి ఏంటి అంటే, RHS అనేది n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. n దగ్గర k ప్లస్ 1 పెడితే k ప్లస్ 1 ఇంటూ 2 పవర్ k ప్లస్ 1. సో దీని నుంచి మనం ఇది రప్పించుకోవాలి. ఎలా రప్పించుకుంటాం అర్థమవుతుందా, ఈ స్టెప్ నుంచి దీన్ని రప్పించుకోవాలి. ఇక్కడ 2k ఇంటూ 2 పవర్ k ఉంది, దీంట్లో కూడా 2 పవర్ k ఉంది. 2 పవర్ k ని మనం బయటికి తీసాం అనుకోండి, ఇక్కడ k ఉంటుంది, ఇక్కడ k ఉంటుంది, 2 ఉంటుంది. సో k ప్లస్ 2 ఉంటుంది. అంటే 2 పవర్ k ని బయటికి తీస్తే 2k ప్లస్ 2 ఉన్నట్టు. దీనిలోంచి 2 ని కూడా బయటికి తీస్తే 2 ఇంటూ 2 పవర్ k ఇంటూ k ప్లస్ 1 అవుతుంది. సో ఇది ఏమైతుంది, 2 పవర్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 అవుతుంది.
అయిందా 2 power k plus 1 into k plus 1 ఇక్కడ కూడా అదే ఉంది కదా k plus 1 into 2 power k plus 1 రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి LHS is equal to RHS ఇంకా మన మ్యాటర్ అంతా రాసేస్తాం క్లియరా క్లియర్గా అర్థమవుతుంది కదా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి కొంచెం ఇలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు పైన క్యూబులలో ఉన్నాయి కింద ఆడ్ నెంబర్స్ ఉన్నాయి సో ఏం చేద్దాం మనం దీనికి కూడా మనకి టు ఫైండ్ nth టర్మ్ అని చెప్పేసి ఇక్కడ మనం పెట్టుకుందాం ఓకేనా టు ఫైండ్ nth టర్మ్ సో మనకి యాక్చువల్గా పైన న్యూమరేటర్స్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఉంది సో పైన న్యూమరేటర్ కోసం మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ ఏమవుతుంది న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ లెక్ ఫార్ములా ఏంటి n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఓకే అది అయిపోయింది న్యూమరేటర్ నెక్స్ట్ డినామినేటర్ ఏమవుతుంది డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు ఇవి మనకు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి ఓకేనా ఫస్ట్ ఇది 1 నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ 3 1 ప్లస్ 3 నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ 3 ప్లస్ 5 సో ఫస్ట్ టర్మ్ అనేది 1 ఉంది సెకండ్ టర్మ్ 1 ప్లస్ 3 చేస్తే 4 వస్తుంది సెకండ్ టర్మ్కి 4 వచ్చింది అంటే సెకండ్ స్క్వేర్ 2 స్క్వేర్ కాబట్టి 4 థర్డ్ టర్మ్కి 9 వచ్చింది థర్డ్ టర్మ్కి 9 ఎప్పుడు వస్తుంది థర్డ్ టర్మ్కి స్క్వేర్ చేస్తే 9 వస్తుంది అంటే n స్క్వేర్ అన్నమాట సో డినామినేటర్ ఏంటిది అంటే n స్క్వేర్ సో ఇవి రెండింటి నుంచి మనకి దట్ ఇంప్లైస్ nth టర్మ్ tn ఈక్వల్ టు రెండింటిని క్యాన్సిల్ చేసినట్టయితే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అనేది మనకు tn అవుతుంది ఓకేనా క్లియర్ న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లలో n స్క్వేర్ క్యాన్సిల్ చేసాం అనుకోండి మనకు అది మిగులుద్ది సో ఇప్పుడు మనకి Sn ఏమవుతుంది అంటే 1 క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ 3 నెక్స్ట్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 అలా వస్తుంది నెక్స్ట్ nth టర్మ్ వచ్చేసి ఏమవుతుంది n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అవుతుంది నెక్స్ట్ ప్లస్ ఏం అవసరం లేదు nth టర్మ్ వరకు రాసేసాం n ప్లస్ 1th టర్మ్ ఇక్కడ అవసరం లేదు which is equal to n by 24 into 2n square plus 9n plus 13 is true for all n is belongs to capital N ఫస్ట్ ఇది ప్రూవ్ అనుకున్నాం లెట్ s of n అని చెప్పేసి ఇది మనం అనుకున్నాం ఓకేనా ఇది మనం s of n అనుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇంకా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేసుకుంటూ పోవాలి ఓకే ఫస్ట్ LHS ఫస్ట్ టర్మ్ తీసుకున్నట్టయితే పైన 1 క్యూబ్ కింద 1 అంటే 1 by 1 అంటే 1 LHS నెక్స్ట్ వచ్చేసి RHS లో n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 by 24 ఇంటూ ఇది ఎంత అవుతుంది 2 నెక్స్ట్ ప్లస్ 9 ప్లస్ 13 అంటే ఎంత అవుతుంది 1 by 24 ఇంటూ ఇంక ఇది పక్క 24 వస్తుంది క్యాన్సిల్ చేయాలి 1 రావాలి అంటే 24 వస్తుంది ఇంకా మనం దాన్ని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేయనవసరం లేదు సో therefore LHS is equal to RHS therefore S of n is true for n is equal to 1 అన్నమాట ఓకేనా క్లియర్ గా అర్థమవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అస్యూమ్ దట్ S of n is true for n equal to k అనుకోవాలి అంటే అస్యూమ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఓకే అస్యూమ్ చేసుకోవడం ఎలా అస్యూమ్ చేసుకుంటాము k లతోటి అంటే 1 క్యూబ్ బై 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ 3 plus 1 cube plus 2 cube plus 3 cube divided by 1 plus 3 plus 5 plus up to so on plus k plus 1 whole square divided by 4 n దగ్గర k లతో అస్యూమ్ చేసుకుంటాం కదా which is equal to k divided by 24 into 2k square plus 9k plus 13 అన్నమాట k లలో రాసుకున్నాం which is equation number 1 దాన్ని మనం దీనిలో యూజ్ చేసుకోవాలి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి టు ఫైండ్ k ప్లస్ 1th టర్మ్ అన్నమాట సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి k ప్లస్ 1th టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే n దగ్గర k ప్లస్ 1 ఉంది కదా ఇక్కడ మనకి నా క్వశ్చన్ nth టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు n దగ్గర k ప్లస్ 1 పెట్టాం అంటే పైన k ప్లస్ 2 అయితే హోల్ స్క్వేర్ అయితే డివైడెడ్ బై 4 అవుతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి LHS ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ బై 1
ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ 3. నెక్స్ట్ వచ్చేసి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ ఆన్ సో ఆన్. ప్లస్ ఇక్కడ మనకి ఏమవుతుంది, n ప్లస్ 1 కదా, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. k ప్లస్ 1 టర్మ్ యాడ్ చేసినట్టయితే k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం చేసుకుంటూ పోతాము, కానీ ఈ ఫస్ట్ ఉన్నదాన్ని మొత్తంలో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. k బై 24 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13. 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13 ఇది రాసేసాం. ప్లస్ ఇంకేముంది మనకి, k ప్లస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఉంది. ఇక్కడ మనం ఖచ్చితంగా ఈక్వేషన్ 1 అని చెప్పేసి ఇలా రాసేయాలి. ఇది మనం చేద్దాము, కాకపోతే మనకి RHS ఇది మనం దేనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. RHS ఈక్వల్ టు n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో పైన k ప్లస్ 1 డివైడెడ్ బై 24 ఇంటూ 2 ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసి 9 ఇంటూ k ప్లస్ 1 నెక్స్ట్ వచ్చేసి ఎంత ప్లస్ 13. ఈ బ్రాకెట్ వాడదాం, కొంచెం మనకు ఈ బ్రాకెట్లలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో మనం ఇంకా RHSని సింప్లిఫై చేసుకొని రెండింటిని సేమ్ వచ్చే విధంగా ట్రై చేద్దాము, కాకపోతే బయటది అట్లనే ఉంచుదాం. k ప్లస్ 1 డివైడెడ్ బై 24. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టిప్లై చేసి ఏదో ఒకటి వస్తుంది కదా, అది వచ్చే విధంగా ట్రై చేద్దాం. 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 9 ప్లస్ 13 అన్నమాట. సో మళ్ళీ దీన్ని 2తో మల్టిప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ k ప్లస్ 1 డివైడెడ్ బై 24 అది అలానే ఉంది, కాకపోతే ఇక్కడ చూసినట్టయితే 2తో మల్టిప్లై చేస్తే 2k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 2 ప్లస్ ఇక్కడ మనం దీన్ని కూడా చూసుకున్నట్టయితే 9k ప్లస్ 9 ప్లస్ 13. నెక్స్ట్ స్టెప్లో వీటిని యాడ్ చేసి రాసేద్దాం. 2తో మల్టిప్లై చేసాము. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమైంది, k ప్లస్ 1 డివైడెడ్ బై 24. ఇక్కడ చూసినట్టయితే 2k స్క్వేర్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4k, ఇక్కడ 9k అంటే ఎంత అవుద్ది, 13k అవుద్ది. 13k. నెక్స్ట్ కాన్స్టెంట్లు ఏమున్నాయి, 2 ఉంది, 9 ఉంది, 13 ఉంది. 13 ప్లస్ 9 అంటే 22 ప్లస్ 2 అంటే ఎంత 24. ఓకే, ఇది మనకి RHS. మనకి LHS ఉంది, ఇది రెండు సమానంగా ఉంటాయని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసి ఏదైనా ఒకటి చేయడానికి ట్రై చేద్దాము. సో మనకు ఓవరాల్ ఇక్కడ చూసినట్టయితే k ప్లస్ 1 ని కామన్ తీయాలి, ఎలాగైనా k ప్లస్ 1 కామన్ తీయడానికి ట్రై చేయాలి మనం. సో ఏం చేద్దాము, దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఏమైనా చేయొచ్చా. 13 ఇంటూ 2 అంటే 26. సో 26 అంటే మనం చేయలేము, దాన్ని ఫ్యాక్టరైజేషన్ అయితే చేయడానికి ఏం చేయలేము. సో ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని LCM తీద్దాం. ఫస్ట్ కింద ఏమైతుంది 24 అవుద్ది. సో ఇక్కడ ఏమైతే దీన్ని kతో మల్టిప్లై చేసేసి రాసేద్దాం ఫస్ట్. ఓకేనా, kతో మల్టిప్లై చేసినట్టయితే ఏమవుతుంది 2k క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 13k. నెక్స్ట్ దీన్ని 6తో మల్టిప్లై చేయాలి కదా, ప్లస్ యాక్చువల్గా దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ చేసినట్టయితే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ అంటే k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 ఉంటుంది. దాన్ని మనం 6తో మల్టిప్లై చేసేయాలి. k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 ఉంది. ఓకేనా, 4k ప్లస్ 4 ఉంది. సో మనం 6తో మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాము 2k క్యూబ్. నెక్స్ట్ k స్క్వేర్లు ఏమున్నాయి ప్లస్ ఎంత ఉంది 15k స్క్వేర్. నెక్స్ట్ ఇంకా ఏముంది మనకి 13k ఉంది, 24k ఉంది. రెండింటిని యాడ్ చేసినట్టయితే 37k అన్నట్టు. కాన్స్టెంట్లు ఏమున్నాయి ఓన్లీ 24 డివైడెడ్ బై 24 అనేది ఉంది. సో దీన్ని కంపేర్ చేయడానికి చూసినట్టయితే మనకి దీనిలోంచి k ప్లస్ 1ని కామన్ తీయడానికి ట్రై చేయాలి, లేకపోతే దీనికైనా k ప్లస్ 1ని మల్టిప్లై చేయాలి. ఏది ఈజీ అనుకుంటున్నారు, దీనిలోంచి k ప్లస్ 1ని మనం కామన్ తీయాలంటే కొంచెం హార్నర్స్ రూల్ సింథటిక్ డివిజన్ అనేది వాడితేనే తీయగలుగుతాం. కానీ k ప్లస్ 1 ఈజీగా మల్టిప్లై చేయొచ్చు కదా. సో LHSని ఇంతవరకు ఆపేసి RHSని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం RHSని. ఓకేనా, సో RHSని మనం మల్టిప్లై చేసినట్టయితే విచ్ ఈజ్ ఈక్వల్ టు కింద డినామినేటర్లో మొత్తానికి 24 ఉంది. సో ఫస్ట్ kతో మల్టిప్లై చేస్తే 2k క్యూబ్ ప్లస్ 13k స్క్వేర్ ప్లస్ 24k. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి 1తో మల్టిప్లై చేయాలి, అంటే ప్లస్ 2k స్క్వేర్
ప్లస్ 13k ప్లస్ 24. సో ఏమవుతుంది ఇప్పుడు క్యూబ్లకు సంబంధించింది అయితే 2k క్యూబ్ కింద ఓవరాల్గా డివైడెడ్ బై 24. మనం దీనికి ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఖచ్చితంగా. మనకి ఇంతకుముందు LHS ఏదైందో అది ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ ఈక్వల్గా రాకపోతే దీనిలో తప్పు ఏదో దీనిలో తప్పు ఏదో చూసుకుంటూ మ్యానిపులేట్ చేసుకోవాలి మనం ఫైనల్గా. సో 2k క్యూబ్ 15k స్క్వేర్ రావాలి. వచ్చిందా? ఓకే సూపర్. 15k స్క్వేర్. నెక్స్ట్ కేలకు సంబంధించింది 37k రావాలి. చూసుకోండి. 24 ప్లస్ 13. ఓకే సూపర్. 37k. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ 24. అదేనా మరి కాన్స్టెంట్ 24 సేమ్ ఉన్నాయి కదా. LHS is equal to RHS వచ్చింది. ఇంకా మనం ఏమేమి చేస్తాం 3 లైన్లు రాసేది. therefore LHS is equal to RHS. therefore S of n is true for n is equal to k plus 1 అని రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి therefore by principle of mathematical induction ఇదంతా రాసేయండి ఇంకా లైన్. ఓకేనా? క్లియర్ కదా? ఫైనల్ గా మనం LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయడం అనేది. ఇంకా నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ అయితే నేను LHS ఈక్వల్ టు RHS మాత్రం చెప్తా. ఓకేనా? ఇంకా ఈ యొక్క మ్యాటర్ అంతా మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైంది కదా. మనకు అవసరమైనంత వరకు నేను రాస్తా. ఇంకా ఈ థియరిటికల్ పార్ట్ అంతా మీరు రాసుకోండి. సో 10th ప్రాబ్లం చూసినట్టయితే ప్రూవ్ దట్ అని చెప్పేసి మనకి ఏపీ ఇచ్చాడు. ఓకేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు, దాన్ని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ అప్ టు n టర్మ్స్ ఉన్నాడు చూడండి. లెట్ S of n మాత్రం మనం రాసుకోవాల్సిందే. S of n ఏమైంది మరి a ప్లస్ డి, నెక్స్ట్ a ప్లస్ 2d, nth టర్మ్ అనేది ఏమవుద్ది ఆన్సో ఆన్ ప్లస్ nth టర్మ్ అనేది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అవుద్ది కదా. ఇది nth టర్మ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a. ఇక్కడ మనకి 2 బ్రాకెట్లు ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా వాడదాం. ఇలా రాసేసి 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి is true for all n is belongs to capital N. ఇది మనం S of n అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ 1 అనేది మనం ఎలాగో ట్రై చేసేసుకోవచ్చు. LHS అంటే మనకి a. నెక్స్ట్ RHS ఏమైతుంది n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1/2. ఓకేనా? 1/2 రాసేసాం. నెక్స్ట్ వచ్చేసి 2a n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 అయిపోతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోయినట్టయితే a అవుతుంది. therefore LHS ఈక్వల్ టు RHS వచ్చిందా? ఇంకా ఇక్కడ మీరు రాసే నెక్స్ట్ లైన్ వచ్చేసి మీరు రాసేది థియరిటికల్ గా. నెక్స్ట్ ఇక్కడ అజ్యూమ్ చేసుకునేది రాసేయండి ఈక్వల్ టు 1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి k ప్లస్ 1th టర్మ్ మనకు కావాలి. ఓకే k ప్లస్ 1th టర్మ్ ఒకటి నేను రాస్తాను. k ప్లస్ 1th టర్మ్ ఏమైతుంది మనం n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో a ప్లస్ n దగ్గర k ప్లస్ 1 రాస్తే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే kd ఉంటుంది. a ప్లస్ kd అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి k ప్లస్ 1th టర్మ్. ఇప్పుడు మనం LHS ఎలా చేస్తాము? LHS ఈజ్ ఈక్వల్ టు LHS RHS అయితే క్లియర్గా చేస్తా. a ప్లస్ డి, నెక్స్ట్ వచ్చేసి a ప్లస్ 2d, నెక్స్ట్ ప్లస్ ఆన్సో ఆన్ అలా రాసుకుంటూ పోయిన తర్వాత nth టర్మ్ వచ్చేసి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా nth టర్మ్. n ప్లస్ 1th టర్మ్ కూడా రాసుకోవాలి కదా. మనకి యాక్చువల్గా కేలలో రాస్తాం కదా ఇక్కడ. సో k మైనస్ 1 అయింది. నెక్స్ట్ వచ్చేసి a ప్లస్ kd అవుద్ది. ఓకే ఇంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోంచి ఈ మొత్తం ప్లేస్ లో మనం ఏం రాయాలి అంటే k/2 ఇంటూ, అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 రాస్తే కేలలో ఉంటుంది అందుకని k/2 ఇంటూ 2a ప్లస్ అదే కదా k/2 ఇంటూ 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి అన్నమాట. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఏం చేయాలి మనం a ప్లస్ kd చేయాలి. సో ఓవరాల్ గా దీన్ని మనం యాడ్ చేసుకుంటూ ఫైనల్ గా RHS ఏం మనకి ఈక్వల్ గా రావాలి అని అంటే ఇక్కడికి వచ్చేసి n దగ్గర k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో k ప్లస్ 1/2 ఇంటూ 2a ప్లస్ n దగ్గర k ప్లస్ 1 పెడితే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి kd మాత్రం ఉంటుంది. సో 2a ప్లస్ kd అనేది ఉంటుంది. సో 2a ప్లస్ kd. సో దీనికి ఈక్వల్ వచ్చే విధంగా మనం ఏదైనా చేయాలి. ఇంకా ఏం చేస్తాం అనేది తర్వాత విషయం. ఈక్వల్ మాత్రం రావాలి. సో ఏం చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ kతో దీన్ని మల్టిప్లై చేసేద్దామా. కింద 2 ఉంది. సో 1/2 అనేది ఇలాగే తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఆన్సర్ లో కూడా 1/2 అనేది మనకు కావాలి. k ప్లస్ 1 ఇంటూ 2a ప్లస్ kd రావాలి. kతో దీన్ని మల్టిప్లై చేస్తే 2ak, నెక్స్ట్ ప్లస్ kతో దీన్ని మల్టిప్లై చేస్తే k²d, నెక్స్ట్ వచ్చేసి kతో దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ kd ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది బ్రాకెట్ ఓపెన్ చేసి సో దీనికి బ్రాకెట్ లేకుండా నెక్స్ట్ 2తో మల్టిప్లై చేసేద్దాం. ఏమైతుంది నెక్స్ట్ ప్లస్ 2తో ఇక్కడ ఎల్సిఎం తీసాం కాబట్టి 2a
ప్లస్ 2kd అవుతుంది. సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా లైక్ టర్మ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే k2d అనేది ఫస్ట్ రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి kd వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2kd అంటే ప్లస్ kd అవుతుంది కదా. అంటే ఇక్కడ k2d ఉంది, ఇక్కడ kd ఉంది. దీని నుంచి మనం kdని బయటికి తీస్తే k+1 ఉంటుంది. ఓకే, k+1 ఉంటుంది. kdని బయటికి తీస్తే k+1 ఉంది. నెక్స్ట్ 2aని బయటికి తీస్తే k+1 ఉండే విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం రాసింది అయితే k2d. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ 2ak 2a ఉంది. సో ప్లస్ 2ak ప్లస్ 2a. ఓకేనా? సో ఏమవుతుంది 1/2 ఇంటూ ఇవి రెండిట్లలోంచి kdని బయటికి తీసినట్టయితే k+1 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఇవి రెండిట్లలోంచి 2aని బయటికి తీసినట్టయితే k+1 ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండిట్లలోంచి k+1ని బయటికి తీసామనుకోండి, k+1 డివైడెడ్ బై 2 రాసుకున్నట్టయితే ఇంకా మనకి ఇక్కడ ఏముంటుంది kd ప్లస్ 2a ఉంటుంది. అంటే 2a ప్లస్ kd అనమాట. సో ఈక్వల్ గా అయ్యాయా? LHS ఈక్వల్ టు RHS. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS అని రాసేసి ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k+1 అని రాసేసి దేర్ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని రాసేసి ఇంకా మన లైన్ మొత్తం రాసేయండి. దానికి ఒక 1 మార్క్ ఉంటుంది. క్లియర్ గా ఏది కూడా మిస్ చేయొద్దు, ప్రతి లైన్ ఖచ్చితంగా రాయాల్సిందే. జస్ట్ LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేయడం ఒకటి నేను మీకు ఇక్కడ చెప్తున్నా. ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇవన్నీ కన్సల్ట్ క్వశ్చన్సే, కానీ సేమ్ ఇదే ప్రొసీజర్. సో ఇంకా ఇవన్నిటిని మీరు చూసి ప్రాక్టీస్ చేసేస్తారా చెప్పనా? చెప్పేసేనా? ఇంకా మనకి యాక్చువల్లీ ఇంకొక ఇదైతే డైరెక్ట్ గా చేసేసాను, ఇంకా మీరు చూసేసుకొని మీకు అర్థమైపోతుంది. ఓకే, దీని అయితే చేసేద్దాం. a ప్లస్ ar ఇవన్నీ ఉన్నాయి. సో nth టర్మ్ వచ్చేసి అప్ టు n టర్మ్స్ అన్నారు. సో మనం రాసుకుందాం a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a ఇంటూ r పవర్ n మైనస్ 1. nth టర్మ్ అనేది ఇదే కదా. సో a ఇంటూ r పవర్ n మైనస్ 1 అవుతుంది nth టర్మ్, which is equal to a into r power n minus 1 divided by r minus 1 for all n is belongs to capital N. ఓకే, r is not equal to minus 1 అది కూడా రాసేయండి, ఏం కాదు. సో స్టెప్ 1 టు ప్రూవ్ వచ్చేసి ఏంటి? టు ప్రూవ్ దట్ s of n is true for n equal to 1. సో ఫస్ట్ వచ్చేసి LHS ఈక్వల్ టు a సింపుల్ గా. నెక్స్ట్ RHS ఈక్వల్ టు ఏమైతుంది? n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే a ఇంటూ r మైనస్ 1 డివైడెడ్ బై r మైనస్ 1 రెండు క్యాన్సిల్. సో a దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఇంకా లైన్ మొత్తం రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి అజ్యూమ్ చేసుకుంటాం. ఇంకా అజ్యూమ్ చేసేది కూడా మనం ఏం చేసేది లేదు, సింపుల్ గా రాసేయండి. కానీ k+1 టర్మ్ అనేది ఇక్కడ మనకు కావాలి. సో టు ఫైండ్ k+1 టర్మ్ అని రాసుకొని k+1 టర్మ్ అనేది నేను ఇక్కడ జనరల్ గా రాసుకుంటున్నా. ఓకేనా? k+1 టర్మ్ ఏమవుతుంది? n దగ్గర k+1 పెడితే a ఇంటూ r పవర్ k అవుద్ది, అంతే. సో యాడింగ్ k+1 టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది? LHS ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ar స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్. ఒక నిమిషం. ar స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ a ఇంటూ r పవర్ k మైనస్ 1 ప్లస్ kth టర్మ్ యాడ్ చేస్తే a ఇంటూ r పవర్ k అనేది మనకి యాడ్ అయిపోతుంది, అంతే కదా. kth టర్మ్ అనేది a ఇంటూ r పవర్ k అది యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం ప్లేస్ లో మనం ఏం రాసుకోవాలి? a ఇంటూ r పవర్ k మైనస్ 1 బై a ఇంటూ r పవర్ k మైనస్ 1 డివైడెడ్ బై r మైనస్ 1, అంతే కదా. నెక్స్ట్ దీన్ని యాడ్ చేయాలి, మళ్ళీ a ఇంటూ r పవర్ k అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 1 అని రాసుకోవాలి. సిన్స్ ఈక్వేషన్ 1 ఇక్కడ మనం వాడాం కాబట్టి RHS కి సమానం అని ప్రూవ్ చేయాలి కదా. అసలు RHS ఏంటి మరి? n దగ్గర k+1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో a ఇంటూ r పవర్ k+1 మైనస్ 1 డివైడెడ్ బై r మైనస్ 1 ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయడం కోసం ఏం చేద్దాం అనేది చూద్దాము. సో కింద మనకి r మైనస్ 1 రావాలి కదా. r మైనస్ 1 ఉంది. ఓకే, ఈ r మైనస్ 1 ని దీనికి మల్టిప్లై చేసినట్టయితే ఏమవుతుంది? a ఇంటూ r పవర్ k ఇంటూ r. దీనికి r ని ఫస్ట్ మల్టిప్లై చేసా, నెక్స్ట్ మైనస్ 1 ని మల్టిప్లై చేస్తే మైనస్ a ఇంటూ r పవర్ k అవుద్ది. ఇవి రెండింటిని r పవర్ k+1 అని రాసుకోవచ్చు కదా. ఎందుకు మళ్ళీ మనకు ఒక లైన్ వేస్ట్ k+1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినట్టయితే మళ్ళీ a ఇంటూ r పవర్ k మైనస్ a అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే a ఇంటూ r పవర్ k+1 మైనస్ 1 అనేది రావాలి. ఇక్కడ చూస్తే సింపుల్ గా ఇది క్యాన్సిల్ అయిపోయింది చూడండి. మనకి a ఇంటూ r పవర్ k+1 మైనస్ 1 ఇవి రెండు ఉన్నాయి. ఇదిగో ఇవి రెండు చూడండి క్యాన్సిల్ అయిపోయాయి. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందా? రెండిట్లలోంచి a ని బయటికి తీస్తాము. పాజిటివ్ లో ఏది ఉందో దాన్ని ఫస్ట్ రాస్తాము, నెగిటివ్ లో ఉన్నది నెక్స్ట్ రాస్తాము, కింద r మైనస్ 1 రాస్తాము. రెండు ఈక్వల్ గా ఉన్నాయి కదా. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ s of n is true for n is equal to k+1.
therefore by principle of mathematical induction s of n is true for all n is belongs to capital N అని రాసేయండి. అంతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మైనస్లలో ఉన్నది చాలా సార్లు వచ్చింది. మీరు యాక్చువల్గా బుక్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లస్తో ఒకటి ఉంటుంది, మైనస్తో ఒకటి ఉంటుంది. ఈ మైనస్తో ఉన్నదే కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒకటి మీరు నేర్చుకోండి. ఇది వస్తే మీరు ఇంకా అది చేయడానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. సో డివిజిబుల్కి సంబంధించింది సేమ్ ప్రొసీజర్ అంతా సేమ్ దానిలాగానే చేసుకుంటూ పోండి, ఏం లేదు. ఇక్కడ ఒకటి తీసుకుంటాం, ఒక దాన్ని పంపిస్తాం, దీన్ని దానిలాగా వచ్చేటట్టు చూసుకొని మల్టిప్లై చేస్తాం. ఫైనల్లీ x - 1 అనేది x - y అనేది అది కామన్ తీసే విధంగా చూస్తాం. x - y అనేది కామన్ తీసేసాం. ఇది ఏదుందో అదొక కాన్స్టెంట్ అనుకుంటాం. ఇక్కడ మనకి x వైలలో ఉంది కాబట్టి ఒక పాలినామియల్ అనుకుంటాం, అంతే. పెద్ద తేడా ఏం లేదు దీంట్లో. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. షో దట్ 1 + 3 × 1 ఇక్కడ ప్లస్లలో కాకుండా ఇంటులలో ఉన్నాయి చూడండి. ఫస్ట్ టర్మ్ ఇది, నెక్స్ట్ ప్లస్ లేదు ఇంటూ ఉంది, మళ్ళీ సెకండ్ టర్మ్ ఇంటూ ఉంది, ఇలా ఇలా ఉన్నాయి. ఇది ఎంత టర్మ్ కూడా ఇచ్చేసాడు, మనకి అన్ని ఇచ్చేసాడు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. SFN ఇంకా ఉన్నదన్నట్టుగా రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి LHS చేస్తాం కదా, ఫస్ట్ టర్మ్ కోసం LHS చేస్తాం కదా. ఓకే, ఫస్ట్ టర్మ్ కోసం మనం LHS చేయాలి అని అంటే 1 + 3/1 అంటే ఎంత, 1 + 3 అన్నమాట, అంటే 4. RHS చేసినట్టయితే n = 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 + 1 RHS అది దాంట్లో. సో ఏమవుతుంది, 2² అవుతుంది, 4 అవుతుంది. therefore LHS = RHS అంటాం. therefore SFN is true for n = 1 అంటాం. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ అజ్యూమ్ చేసుకుంటే రెండు దగ్గర కేలు పెడతాం, రాసేస్తాం, ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ k + 1th టర్మ్ అనేది మనకు కావాలి కదా, k + 1th టర్మ్. ఇంకా నేను ఆ ఫార్మాట్ లో రాయట్లేదు, మీరు రాసుకోండి సేమ్ ఆ ఫార్మాట్ లో ఉండే విధంగా. జస్ట్ మీకు కావాల్సింది మాత్రం నేను ఇస్తున్నా, సేమ్ కాపీ రైటింగ్ లో దీన్ని అంతా పేస్ట్ చేసేయండి అక్కడ. సో k + 1th టర్మ్ 1 + 2 ఇంటూ ఇక్కడ k + 1 పెడతాం, +1 పెడతాం, /n² అంటాం. సో ఏమవుతుంది అంటే 1 + 2k + 3 అవుద్ది పైన, డివైడెడ్ బై n కాదు కదా, n దగ్గర ఎంత పెట్టాలి, k + 1 పెట్టాలి. సో సేమ్ అదే రాసిద్దాం కింద, ఏముంది k + 1² ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటి సైడ్ రాసామనుకోండి. ఫస్ట్ LHS ఏమైంది అంటే ఉన్నదంతా రాసేస్తాం. 1 + 3/1 ఇంటూ 1 + 5/4 ఇంటూ 1 + 7/9 ఇంటూ అంతే కదా. ఓకే, 1 + 2n + 1/n², 1 + 2k + 1/k² అన్నట్టు, అంతే కదా. కేలలో రాస్తున్నాం కాబట్టి 1 + 2k + 1/k². k + 1th టర్మ్ కూడా యాడ్ చేస్తాం. 1 + 2k + 3/k + 1² ఓకే, ఇది మీకు h లాగా కనిపిస్తుంది మళ్ళీ 1 ప్లస్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ మొత్తం ప్లేస్ లో మనకున్న ఆన్సర్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ RHS సైడ్ ఏది k + 1² n దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, k ని. ఇక్కడ మనం దీంట్లో ఈక్వేషన్ ఇది సెకండ్ అనుకుంటా కదా, దీన్ని చెక్ చేసుకున్నట్టయితే k + 1² వస్తుంది. సో k + 1². నెక్స్ట్ వచ్చేసి దాన్ని మనకి ఇంటూలలో ఉంది కాబట్టి మనం మల్టిప్లై మాత్రం చేస్తే చాలు, ప్లస్ చేయొద్దు, మల్టిప్లై చేయాలి. ఈ మొత్తం ప్లేస్ లో ఇది రిప్లేస్ చేసాము. ఇంటూ 1 + 2k + 3 డివైడెడ్ బై k + 1² ఓకే, సిన్స్ ఈక్వేషన్ 1 అని చెప్పేసి ఇక్కడ మనం రాసుకుంటాము. కానీ మనం RHS ఈక్వల్ గా అయ్యే విధంగా చూసుకోవాలి కాబట్టి అసలు RHS ఏంటి, RHS అనేది n దగ్గర k + 1 సబ్స్టిట్యూట్ చేస్తే k + 2² అవుతుంది. ఓకేనా, ఇది అది ఈక్వల్ గా ఉండే విధంగా చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LCM తీసినట్టయితే k + 1² కి k + 1² క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది మల్టిప్లై అయిపోయినట్టయితే k + 1² ప్లస్ 2k + 3 అవుతుంది, అంతేనా. ఇవి రెండింటిని క్యాన్సిల్ చేసామనుకోండి, k + 1² ఇది మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చే విధంగా చూసుకోవాలి. k + 1² అంటే a² + 2ab + b². నెక్స్ట్ ప్లస్ 2k + 3 ఉంది అంటే ఏమైంది అంటే k² + 4k + 4 అవుతుంది. k² + 4k + 4 ఏమని రాసుకోవచ్చు, k + 2² అని రాసుకోవచ్చా. LHS RHS సేమ్ అయినాయి కదా, therefore LHS = RHS అని చెప్పేసి therefore SFN is true for n = k + 1. మళ్ళీ లాస్ట్ కి therefore by principle of mathematical induction SFN is true for all n is belongs to capital N అని రాయండి. ఈ 13 క్వశ్చన్లు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి.
ఓకేనా. నేను ఫస్ట్ చూపించిన వాటి నుంచి ఒక ఆర్డర్‌లో ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. డివిజిబిలిటీకి సంబంధించిన 3 క్వెషన్‌లు చెప్పాను కదా! ఫస్ట్ ఉన్న 2 17 డివిజిబుల్‌ది, 64ది. అవి 2 చాలా గన్ షాట్ క్వెషన్స్. సో, అవి 2 పక్కా నేర్చుకోండి. ఇస్తే సీరీస్‌లకు సంబంధించింది ఇస్తాడు. లేకపోతే డివిజిబిలిటీకి సంబంధించింది ఇస్తాడు. సో, ఇప్పుడు నేను చూపించిన వీడియోలో అన్నీ 17/17 అంటే 75/75 ఎవరికి రావాలనుకుంటారో పక్కా అన్నీ ప్రాక్టీస్ చేయండి. దీనిలోంచే వస్తది క్వెషన్. అస్సలే మిస్ అవ్వదు. ఓకేనా. ఈ వీడియో మొత్తం దీనిలో నేను చెప్పిన సమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు పక్కా ఒక 7 మార్క్స్ క్వెషన్ అనేది హ్యాండ్‌లో ఉంటది. ఒకవేళ మీకు ఇది కాకుండా వేరేది వచ్చినా గానీ ఎల్‌హెచ్‌ఎస్ ఇవన్నీ ఈ ఫార్మాట్ అంతా మీకు చెప్పా. ఈ ఫార్మాట్ ఇక్కడ మీకు 1 మార్క్ ఇదొకటి 2, 3, 4 ఇక్కడ 4 అంటే యాక్చువల్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 1 మార్క్, ఇక్కడ ఒక 1 మార్క్, ఇక్కడ ఒక 1 మార్క్. 3 మార్క్స్. ఇక్కడ లాస్ట్‌లో మనం బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటాం కదా! ఒకటి పర్ఫెక్ట్‌గా చేసిన ప్రాబ్లమ్ ఒకటి చూపిస్తాను ఆగండి మీకు. ఒకవేళ మీకు అది చేయడం రాకపోయినా కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్పా. అంటే ఏమేమి చేయాలి? ఏంది మ్యాటర్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. ఒకటి గన్ షాట్ క్వెషన్ అని చెప్పాను కదా! ఇదే తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ తీసుకున్నట్టయితే దీనిలో ఇక్కడ ఈ లైన్ వరకు మనకి 1 మార్క్. నెక్స్ట్ దీనికి ఇంకొక మార్క్. 2 ఇది ఎవరైనా చేస్తారు. ఈ క్వెషనే కాదు మీకు ఇక్కడ నేను చెప్పిన వాటిలో నుంచి కాకుండా వేరేది వచ్చినా గానీ మీరు ఈ లైన్ అయితే అన్ని రాయగలుగుతారు. ఇది లైన్, ఈ లైన్, ఈ లైన్. ఇక్కడ 3 మార్కులు వచ్చేసినాయి. ఈ 3 మార్క్స్‌తో పాటు నెక్స్ట్ ఇక్కడ లాస్ట్‌లో ఇది రాస్తారు కదా! సో, దీని నుంచి ఇంకొక మార్కు. సో, 4 మార్క్స్ వచ్చేసాయి కదా! ఇంకా 3 మార్క్స్ ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ ప్రూవ్ చేయడం పైన ఉంటది. సో, అవి ప్రూవ్ చేయడం కూడా మీకు ప్రూవ్ చేయడం ఒకవేళ రాకపోతే ఎలా మ్యానిపులేట్ చేయాలి? ఎలా రప్పించాలి? ఫస్ట్ ఈ ఆర్‌హెచ్‌ఎస్ తీసుకొని దాన్ని ఈక్వల్ అయ్యే విధంగా ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేయండి. ఆ 3లో 2 పక్కా పడతాయి. సో, 7కి 6 వస్తాయి. ఒకవేళ మీరు దీని నుంచి ప్రాక్టీస్ చేసింది కాకుండా వేరేది వచ్చినా కూడా. అర్థమవుతుందా? ఒకవేళ మీరు పర్ఫెక్ట్‌గా కామన్ తీసి కరెక్ట్‌గా చేయగలుగుతానంటే ఇప్పుడు ఇది రావాలి కాబట్టి మీరు మైండ్‌లో పెట్టుకొని ఇది వచ్చే విధంగా ట్రై చేస్తే అయిపోద్ది కదా! నార్మల్ దానికన్నా ఇంకో 2 నిమిషాలు ఎక్కువ పడతది కావచ్చు. కానీ ఆన్సర్ పక్కా వస్తది. సో, 7 మార్క్స్ మీకు పక్కా చేతిలో ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా 7 మార్క్స్ వస్తే పాస్ అవ్వాలి కదా! ఫ్రెండ్సే కాదు పగాల్లో కూడా షేర్ చేయండి. ఎవరైతే ఏంటి చదువు విషయానికొచ్చి 7 మార్కులు రావాలనుకున్నప్పుడు వాళ్ళని పాస్ చేపిద్దాం కదా! ఫెయిల్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే పాస్ చేయించండి. మరి 75కి మీకు టార్గెట్‌లో కాంపిటీషన్‌లో ఉన్నారంటే నేనేం చెప్పలేను. అది మీ ఇష్టం ఇగ. మీ పర్సనల్ విషయం. సో, కానిచ్చేసేయండి ఇంగ. బాయ్ బాయ్ మరి. ఈ పీడీఎఫ్ వచ్చేసి నేను దాంట్లో పెట్టేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అందరూ. మరి టెలిగ్రామ్ గ్రూప్‌లో పీడీఎఫ్ పెట్టినాక మీరు చూడలేరు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇది స్కాన్ చేస్తారా? లేకపోతే వేదాంత తెలుగు అని కొడతారా టెలిగ్రామ్‌లో పోయి డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసినా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? బాయ్ మరి. బాయ్ బాయ్. సీ యూ.